And I think you have wished no. Same to you, by the way. Sorry. See, for me, no. The problem is I never experienced father's love because I lost my father at my childhood itself. Okay. So, but that's okay. Fine. You try. You at least wished. When I was at 5, I lost. So I don't even feel the pinch of it. What we know, and 5 years ఆ ఏజ్లో మనకి మెచ్యూరిటీ ఉండదు. సో ఐ స్టిల్ రిమెంబర్ వెన్ ఎవర్ రిలేటివ్స్ కమ్స్ ఐ యూస్ టు టెల్ మా నాన్నగారు చనిపోయారు అని చెప్పుకుంటా తిరిగి ఉన్నాను అనమాట. అక్కడ మాకు తెలియదు కదా, చెప్పారు అందరికి అదే చెప్తాం అనమాట. సో తెలియదు అనమాట అట్లా. సో ఐ డోంట్ నో హౌ దట్ ఫీల్, ఐ నెవర్ ఫెల్ట్ ఇట్. సో గోయింగ్ కన్సర్న్ SA 570. ఐ థింక్ ఎస్టర్డే మనం స్టార్ట్ చేసినాం కదా ఆల్రెడీ. ఓకే. ఎందువల్ల చాలామంది యాబ్సెంట్. మ్యాచా? ఏం కాదు అది ఆ హేట్రెడ్ ఫీలింగ్ తగ్గించుకోండి ఒక దేశం మీద. అర్థమైందా? దట్స్ నాట్ గుడ్. ఏంటి వాన పడిందని విన్నాను ఎక్కడో, మళ్ళీ వాళ్ళకి అయిపోయిందా? ఓకే. వాట్స్ దర్ స్టేటస్ లైక్? ఏది విన్నింగ్, ఏది ఛాన్స్ ఎక్కువ ఉంది? ఇండియానా? ఓకే ఫైన్. ఇట్లా అరిసే వాళ్ళు చాలామంది ఉంటారండి ఇండియన్, కానీ దేశభక్తి వాళ్ళకి ఏమాత్రం ఉండదు. వాస్తవంగా చెప్తున్నా, 100% చెప్తున్నాను. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ గుడ్ సిటిజన్స్ అనమాట. కానీ దేశం గురించి మాత్రం మ్యాచ్ వస్తే మాత్రం బాగా మాట్లాడతారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అకంప్లిషింగ్ ద రెస్పాన్సిబిలిటీస్ యాజ్ అ సిటిజన్, 0. దట్ షోస్ నో మీ రెస్పాన్సిబిలిటీస్ మీరు ఎప్పుడైతే బాధ్యతకి అకంప్లిష్ చేస్తారో అప్పుడు దట్ షోస్ వెదర్ యూఆర్ లవింగ్ ద నేషన్ ఆర్ నాట్. క్రికెట్లో గెలిస్తే దేశం లవ్ చేసినట్టు కాదు. ఫస్ట్ అండర్స్టాండ్ దట్. ఓన్లీ మెచ్యూర్డ్ పీపుల్ కెన్ అండర్స్టాండ్ దిస్. ఓకే, రిమైనింగ్ లీవ్ ఇట్, ఇట్స్ ఓకే, నో ఇష్యూ. సో గోయింగ్ కన్సర్న్ is a fundamental assumption, and from account point of view it is an assumption. It's not an assumption from audit point of view. The auditor has to check whether the company has the ability to run the business in foreseeable future, near future. Foreseeable future అంటారు. అంటే ఫ్యూచర్ మీకు ఏదైతే తెలుస్తుందో, నియర్ బై ఫ్యూచర్ తెలుస్తుందో, ఆ నియర్ ఫ్యూచర్లో మీరు కంపెనీని ఇదే లెవెల్లో ప్రాస్పరస్గా నడపగలరా లేదా అనేది చెక్ చేయాలి ఆడిటర్. అంటే ఇప్పుడు మనం ఈ పాయింట్ చెక్ చేసేటప్పుడు ఎలా చెక్ చేస్తాం గోయింగ్ కన్సర్న్ ప్రాపరా కాదా అని? ఐ సీ హౌ మచ్ క్యాష్ ద కంపెనీ ఈస్ హ్యావింగ్, వాట్ ఆర్ ద ఫిక్స్డ్ కమిట్మెంట్స్ ఫర్ ద నెక్స్ట్ వన్. ఇంతకీ గోయింగ్ కన్సర్న్ ఎబిలిటీ చెక్ చేయాలన్నాం కదా. ఎన్నాళ్ళు చెక్ చేయాలి ఎబిలిటీ? నెక్స్ట్ 10 years చూడాలా? 1 year, 12 months. గోయింగ్ కన్సర్న్ అసెస్మెంట్ షెల్ బి మేడ్ ఓన్లీ ఫర్ 12 months unless you felt a higher period is required. ఒకవేళ 12 months కంటే ఎక్కువ జడ్జ్ చేయాల్సి వస్తుంది నువ్వు అనిపించింది, నీకు అనిపించింది 12 months సరిపోదు, ఇంకా ఎక్కువే తీసుకోవాలని అనిపించింది. సపోజ్ యూఆర్ రివ్యూయింగ్ ఎ టెలికమ్యూనికేషన్ కంపెనీ గోయింగ్ కన్సర్న్ ఎబిలిటీ వేర్ ఇట్ బారోడ్ సో మచ్ ఆఫ్ పబ్లిక్ మనీని బారో చేశారు, పబ్లిక్ డిపాజిట్స్ ద్వారా, షేర్స్ ద్వారా. దానికి అలాంటి కంపెనీస్కి నువ్వు 1 year చూస్తే సరిపోదు, 3-4 years కూడా చూడాల్సి వస్తుంది అనమాట. బట్ 1 year దాటి చూడటం అనేది బిట్ కాంప్లికేటెడ్. వై? బికాస్ డేటా మే నాట్ బి అవైలబుల్. నెక్స్ట్ 1 year ఏంటనేది నేను చెప్పగలను. టు సమ్ ఎక్స్టెంట్ ఐ కెన్ ట్రై. నాకున్న ఫిక్స్డ్ కమిట్మెంట్స్ ఇవి, నాకున్న వేరియబుల్ కమిట్మెంట్స్ ఇవి. వేరియబుల్ కమిట్మెంట్స్ అనేవి మనం ప్రెడిక్ట్ చేయలేం. ఫిక్స్డ్ కమిట్మెంట్స్ యూ కెన్ ప్రెడిక్ట్, మీన్స్ ఫిక్స్డ్ కాస్ట్ యూ కెన్ ప్రెడిక్ట్, వేరియబుల్ కాస్ట్ యూ కాన్ ప్రెడిక్ట్. అలానే ఫిక్స్డ్ ఇన్కమ్స్ ఉంటాయి మనకి, యూ కెన్ ప్రెడిక్ట్. వేరియబుల్ ఇన్కమ్ యూ కాన్ ప్రెడిక్ట్. ఒక ట్రెండ్ని, పాస్ట్లో ఉన్న ఒక ట్రెండ్ని, ప్రజెంట్ మార్కెట్ ఫోర్సెస్లో ఉన్నటువంటి ఒక ట్రెండ్ని అబ్జర్వ్ చేసి నెక్స్ట్ 1 year నాకు ఇంత ఇన్కమ్స్ రావచ్చు ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ డే. మంత్ వైజ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రొజెక్టెడ్ వేస్తాను. వేసి ఎక్కడ కూడా క్యాష్ ఫ్లోలో నాకు ఎఫెక్ట్ అవ్వట్లేదు అనేది చూసుకుంటాను. నెక్స్ట్ 1 year కూడా ఇయర్ మొత్తం పాజిటివ్ క్యాష్ ఫ్లో ఉందా లేదా ఎవ్రీ డే చెక్ చేసుకుంటాను. ఎక్కడైనా ఒక చోట ఇయర్లో క్యాష్ ఫ్లో లేదు, ఇమీడియట్గా కంపెనీ ఏమైనా ఆల్టర్నేటివ్ ఫైనాన్స్ ఉందా? కంపెనీ హ్యాస్ ఎ ఓడీ ఫెసిలిటీ టు యూస్. అంటే when I asked this question to the director of the company or the CEO of the company, he showed me this entire chart. నెక్స్ట్ 1 year మేము సక్సెస్ఫుల్గా, మీరు 1 year కాదు, నేను 3 years చెప్తున్నాను, 3 years, నెక్స్ట్ 3 years మేము సక్సెస్ఫుల్గా రన్ అవుతాము. మా దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్, మా దగ్గర ఉన్న క్యాష్ అవ్వచ్చు, మా దగ్గర ఉన్న రిజర్వ్స్ అవ్వచ్చు, ఇవన్నీ ప్రూఫ్స్. ఇవన్నీ చూపించాక ఆడిటర్కి, ఇంక ఆడిటర్ కన్విన్స్ అవ్వక ఏమవుతాడండి?
Yes or no? So auditor can convince, yes, going concern is suitable for this organization. సపోజ్ నువ్వు అడిగావు గోయింగ్ కన్సర్న్ మీరు ఎజంప్షన్ తీసుకున్నారు, హౌ కెన్ యూ ప్రూవ్ దట్ యూ కెన్ కంటిన్యూ ద బిజినెస్ అని నువ్వు అడిగావు. మేనేజ్మెంట్ దానికి ఆన్సర్ ఇవ్వలేకపోయింది. ఎందుకంటే నువ్వు ఎందుకు ఈ క్వశ్చన్ అడిగావంటే కంపెనీ హ్యాస్ వెరీ లో అమౌంట్ ఆఫ్ బ్యాంక్ బ్యాలెన్స్, క్యాష్ అసలు లేదు. చూస్తే బ్యాలెన్స్ షీట్లు అన్నీ బ్యాంక్ లోన్స్ ఉన్నాయి, క్రెడిటార్స్ అప్పులు ఉన్నాయి, డెటార్స్ లేరు, అండ్ మోరోవర్ కొన్ని డౌట్ఫుల్ డెట్స్ ఉన్నాయి. ఈ పొజిషన్ అంతా నువ్వు చెక్ చేశాక నీకు అనిపించింది ఏంటంటే ఐ థింక్ కంపెనీ ఆపరేషన్స్ వర్ సిగ్నిఫికెంట్లీ ఎఫెక్టెడ్, సివియర్లీ ఎఫెక్టెడ్. సో యూ ఫెల్ట్ గోయింగ్ కన్సర్న్ ఈజ్ ఎఫెక్టెడ్. గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అయిందే నువ్వు అనుకున్నావు. నువ్వు చెప్పట్లా డైరెక్ట్గా గోయింగ్ కన్సర్న్ లేదని నువ్వు చెప్పట్లేదు, యూ ఫెల్ట్ గోయింగ్ కన్సర్న్ ఇస్ ఎఫెక్టెడ్. సో ఒకసారి క్లారిఫై చేసుకుందాం మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి, వాళ్ళు ఏమన్నా నాకు కన్విన్స్ చేస్తారా నన్ను. సో ఐ వెంట్ టు ద మేనేజ్మెంట్, ఐ ఆస్క్డ్ దెమ్, దే ఆర్ ఆల్సో అనేబుల్డ్. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, బాబాలే కనిపెట్టారు సార్, మేము అదే పొజిషన్లో ఉన్నాం అంటున్నారు. అర్థమైందా? సో మరి ఏంటి ఆల్టర్నేటివ్ రీకోర్స్ ఏంటి, వాట్ ఈస్ ది ఆల్టర్నేటివ్ యాక్షన్ అంటే, ఏమో సార్ మేము ట్రై చేస్తున్నాం అన్ని విధాలుగా, బట్ వీఆర్ నాట్ ష్యూర్. ఓకే 6 months వీ కెన్ రన్, మన దగ్గర ఉన్న క్యాష్ అవ్వచ్చు, ఈ 6 monthsలోకి వచ్చే డబ్బులతో ఎంప్లాయీస్ అందరూ పే చేస్తాము. వాట్ ఈస్ నెక్స్ట్? నో, వీఆర్ ఆల్సో అన్సర్టన్, హైలీ అన్సర్టన్. దిస్ ఇండికేట్స్ కంపెనీస్ గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ ఈజ్ ఎఫెక్టెడ్. సో నౌ టెల్ మీ హియర్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్, ఈజ్ గోయింగ్ కన్సర్న్ అప్రోప్రియేట్ ఆర్ ఇన్అప్రోప్రియేట్? ఇన్అప్రోప్రియేట్. అలాంటప్పుడు బుక్స్ ఆఫ్ అకౌంట్స్, financial statements, shall it be prepared by using going concern assumption? No, it shall be prepared by not using going concern. Say in the notes to accounts that going concern assumption is affected because of the following reasons, and if the management is ready to show like that, honestly disclosing everything, fine, I give unmodified opinion. Suppose if management is not ready, సార్ మీరు కూడా కోఆపరేట్ చేయాలి, మీరు మీరేం ఆడిట్ రిపోర్ట్లో చెప్పదు ఇలా అన్నారు, సపోజ్ దెన్ వాట్ యూ హ్యావ్ టు డూ? వింటారా? ఓకే నేను పర్లేదని. వాట్ యూ హ్యావ్ టు డూ? Yeah, you have to give a modified opinion because going concern assumption is not suitable for organization, but that assumption has been shown in the financial statements, which is misleading the investors. Are you getting it? 31st March 2018 Jet Airways, they gave unmodified opinion, I think so. ఓకే నేను చూడలేదు, ఒకసారి నేను చూసి నేను చెప్తాను రేపు మళ్ళీ మీకు. 31st March 2019 కంప్లీట్లీ బ్యాంక్రప్ట్. నేను చెప్పాను మీకు నిన్న కూడా ఇదే ఇష్యూ, సిమిలర్ ఇష్యూ చెప్పాను. విత్ ఇన్ ఎ ఇయర్ కంప్లీట్ టర్న్ అరౌండ్ మే హ్యాపన్. గెటింగ్ ఇట్? సో ఆడిటర్ షుడ్ బి కేర్ఫుల్ వైల్ సర్టిఫైయింగ్ ద బ్యాలెన్స్ షీట్ అండ్ P&L. సీ వెదర్ ద కంపెనీ కెన్ కంటిన్యూ యాజ్ అ గోయింగ్ కన్సర్న్ ఆర్ నాట్. అంటే గోయింగ్ కన్సర్న్ ఆర్ నాట్ అంటే సక్సెస్ఫుల్గా మీరు రన్ చేయగలరు ఆర్గనైజేషన్, అంతే. వెన్ యూ కెనాట్ రన్ సక్సెస్ఫుల్లీ, దట్స్ ఇట్, దెర్ ఇస్ నో గోయింగ్ కన్సర్న్. అయితే ఇప్పుడు ఇక్కడ 3 సిచ్యువేషన్స్ ఉన్నాయి గోయింగ్ కన్సర్న్కి టోటల్గా. ఒకటి, గోయింగ్ కన్సర్న్ అప్రోప్రియేట్. నువ్వు మొత్తం వెరిఫై చేశాక మేనేజ్మెంట్ నీకు ప్రూవ్ చేసింది మొత్తం గోయింగ్ కన్సర్న్, మేము ఎక్కడ కూడా మమ్మల్ని ఎఫెక్ట్ అవ్వడానికి ఏ ఛాన్స్ లేదు. సో మమ్మల్ని ఎఫెక్ట్ అయ్యే మాకు ఎంటిటీ ఆర్గనైజేషన్ ఎఫెక్ట్ అవ్వడానికి ఏ ఛాన్సెస్ నువ్వు ఆ ఎవిడెన్సెస్ అన్ని చెక్ చేసావు, ప్రూఫ్స్ అన్నీ చూసావు, యు ఆర్ ఆల్సో కన్విన్స్డ్, అప్రోప్రియేట్ అని ఫీల్ అయ్యావు. సెకండ్ వన్, ఇంకొకటి ఏంటంటే కేసు ఇన్అప్రోప్రియేట్. గోయింగ్ కన్సర్న్ ఈజ్ ఇన్అప్రోప్రియేట్. నౌ దెర్ ఈస్ ఎ మీడియోకర్ సిచ్యువేషన్, ఒక మిడిల్ సిచ్యువేషన్ ఉంది. గోయింగ్ కన్సర్న్ ఈజ్ అప్రోప్రియేట్, but a material uncertainty exists. Material uncertainty exists. Going concern is appropriate, baane undi, but a material uncertainty exists. What is it like? Let us take a Jio issue. When Jio has been launched with that kind of rates, recently డే బిఫోర్ ఎస్టర్డే ఐవ్ సీన్ వికీపీడియా స్టాటిస్టిక్స్, జస్ట్ క్యాజువల్గా చూశాను. ఐడియా వోడాఫోన్ ఈస్ హ్యావింగ్ సమ్ 35 million customers, అంటే 350 million customers, అంటే 35 crore సబ్స్క్రైబర్స్ ఉన్నారు. జియో ఈస్ హ్యావింగ్ సమ్ 32 crore సబ్స్క్రైబర్స్. ఎయిర్టెల్ ఈస్ హ్యావింగ్ సమ్ 30 crore సబ్స్క్రైబర్స్, రిమైనింగ్ బిఎస్ఎన్ఎల్ అండ్ మిగతావన్నీ కూడా ఇట్లా ఉన్నారనమాట. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే Idea Vodafone is having good customer base, but still the service quality is not up to mark. Okay, the advertisements are only attractive, not the network quality. Vodafone, same position. Yes or no? Sorry, Airtel is also having same position. Getting it? Network is not proper, is very proper. But when it comes to Jio, network is very good. Network is very good. Data speed is very good. In fact, the service quality, resolution process, everything is very good. The moment when Jio has been launched,
ది సో కాల్ కంపెనీస్ లైక్ బిఎస్ఎన్ఎల్, ఓకే ఫైన్, ఇగ్నోర్ బిఎస్ఎన్ఎల్కు ఉన్న కస్టమర్స్, మేజర్ కస్టమర్ బేస్ ల్యాండ్లైన్ కస్టమర్ బేస్. ల్యాండ్లైన్ ఈజ్ నెవర్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ మొబైల్ ఫోన్, అండర్స్టాండ్. దో ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సబ్స్టిట్యూట్స్ అని పేరు పిలిచిన, బట్ ల్యాండ్లైన్ పర్పస్ వేరు అసలు. దేర్ షుడ్ బి ఏ స్టేబుల్ కనెక్షన్ ఎట్ హోమ్ అని చెప్పి, హోమ్ అవ్వచ్చు, ఆఫీస్ అవ్వచ్చు, ల్యాండ్లైన్స్ ఉండాలి కాబట్టి ల్యాండ్లైన్స్ పెట్టుకో. సో ఇట్ ఈస్ నాట్ ఏ బిగ్ డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్, డైరెక్ట్ ఇంపాక్ట్ అనేది ల్యాండ్లైన్ బిఎస్ఎన్ఎల్ పెద్ద పడలేదు ల్యాండ్లైన్ డివిజన్ మీద, బట్ మొబైల్ డివిజన్ మీద పడింది. బిఎస్ఎన్ఎల్ మొబైల్ డివిజన్ హ్యాస్ లాస్ట్ సబ్స్టాన్షియల్ మార్కెట్ షేర్. నో ఇప్పుడు అంటే బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన మొబైల్ డివిజన్ అవ్వచ్చు, సో కాల్ యూనినార్, ఐడియా, ఇలాంటి కొన్నిటికి సంబంధించి ప్రీపెయిడ్ నెట్వర్క్ కస్టమర్స్ ఒక్కసారిగా మైగ్రేట్ అయిపోయారు జియోకి. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు మైగ్రేషన్ లేదు, అట్లీస్ట్ వాళ్ళ నెంబర్ తీసుకున్నారు. ఆఫ్టర్ దే లైక్ ద సర్వీస్, ది ఒరిజినల్ నెంబర్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇన్ టు జియో నెంబర్స్. ఇప్పుడు ఆ కంపెనీస్ అన్నిటికీ డైరెక్ట్గా ఎలా ఎఫెక్ట్ అయిందంటే గోయింగ్ కన్సర్న్ ఈస్ ఇన్అప్రాపరియేట్. నేను కంపెనీ గురించి మాట్లాడుతుందండి, డివిజన్ గురించి మాట్లాడుతాను. ఒక డివిజన్కి అప్లై చేసే లాజికే కంపెనీకి అప్లై చేయొచ్చు. సో కొన్ని చిన్న చిన్న కంపెనీస్, టెలికమ్యూనికేషన్ కంపెనీస్, ఆర్కామ్, ఇలాంటివన్నీ పోయినాయి డైరెక్ట్గా. వాటన్నిటికీ రిలయన్స్, ది జియో హ్యాస్ మేడ్ దేర్ గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ ఈజ్ అబ్సల్యూట్లీ ఇన్అప్రాప్రియేట్. అంటే ఏమాత్రం కూడా గోయింగ్ కన్సర్న్ ఎబిలిటీ సాటిస్ఫై అవ్వట్లేదు ఇంకా వాటికి. అంటే కస్టమర్స్ అందరూ స్టాప్ చేశారు రీఛార్జెస్ చేయటం, అదంతా కూడా డ్రాస్టిక్గా 1 monthలో సేల్స్ అన్నీ సమ్ 20%కి డిక్లైన్ అయిపోయాయి. సో దట్ క్లియర్లీ షోస్ దీస్ కంపెనీస్ కెనాట్ రన్ ఎనీమోర్. యూనినార్, ఇవన్నీ కూడా టాటా డోకోమో, ఇవన్నీ ఉన్నాయి కదండి. దీస్ కంపెనీస్ కెనాట్ రన్ ఎనీమోర్. ఇలాంటి ఒక స్టేట్ వచ్చేసింది అనమాట. అయితే ఇప్పుడు ఈ కంపెనీస్ అన్నీ కూడా రిలయన్స్కి, జియో వాళ్ళకి, ఎయిర్టెల్ వాళ్ళకి అమ్మేశారు. వాళ్ళ టవర్స్ అన్నీ కూడా చాలా వరకు అమ్మేశారనమాట. ఎందుకంటే ఇప్పుడు మరి టవర్స్ ఏం చేసుకుంటాం ఇంకా, గెటింగ్ ఇట్. సో కంపెనీస్కి అమ్మేశారు, ఫైన్. సో గోయింగ్ కన్సర్న్ ఈజ్ ఇన్అప్రాప్రియేట్ అన్నదానికి దట్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్. నౌ కమింగ్ టు ఎయిర్టెల్ సిచ్యువేషన్. ఎయిర్టెల్ గోయింగ్ కన్సర్న్ ఈజ్ అప్రాప్రియేట్. స్టిల్ వీ హ్యావ్ 32 crore కస్టమర్స్. బట్ ఈ కస్టమర్స్ అందరూ కూడా డైలీ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, డైలీ ఆన్ అన్ యావరేజ్ ఎయిర్టెల్ స్టోర్స్లో అక్రాస్ ఇండియా 3000 నుంచి 4000 పోర్టింగ్ రిక్వెస్ట్లు వస్తున్నాయి ఒక రోజుకి. 3000 నుంచి 4000 పోర్టింగ్ రిక్వెస్ట్లు వస్తున్నాయి టు జియో. వాళ్ళ ఎయిర్టెల్ నెంబర్స్ అన్నీ కూడా జియో. ఐఎమ్ గోయింగ్ వన్స్ అగైన్ ఫర్ పోర్టింగ్ మై ఎయిర్టెల్ నెంబర్. సో మెనీ రిక్వెస్ట్ ఆర్ కమింగ్ టు ఎయిర్టెల్ స్టోర్స్ అనమాట పర్ డే. అండ్ రిలయన్స్లో పోర్టింగ్ కస్టమర్స్ వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. పోర్ట్ అవ్వాలి ఎవరు లేరు రిలయన్స్లో. జియోలో ఎవరు పోర్ట్ అవ్వట్లేదు అవుట్ సైడ్. హార్డ్లీ ఇట్స్ 1% ఆఫ్ ఎయిర్టెల్ పోర్టింగ్ రిక్వెస్ట్. ఓకే, ఒకవేళ జియోలో ఉన్న వాళ్ళు వేరే నెట్వర్క్కి పోర్ట్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఈ రిక్వెస్ట్లు వస్తున్నాయి. ఇదంతా చూస్తే ఒక రోజుకి 3-4 వేల మంది పోతున్నారంటే, నెలకి కనీసం ఒక 30 రోజులు అనుకున్న 1,20,000 మంది పోతున్నారు. సంవత్సరానికి కనీసం ఒక 12 లక్షల మంది. ఇది గ్రోత్ పెరుగుతుంది. రైట్ నౌ గోయింగ్ కన్సర్న్ ఈజ్ గుడ్, బట్ there is a material uncertainty in future. పోనీ ఎయిర్టెల్, రిలయన్స్ వాళ్ళు ఇచ్చినంత డిస్కౌంట్స్ ఇద్దామా అంటే దే ఆర్ నాట్ రెడీ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ అగ్రెసివ్ స్ట్రాటజీ. లేదా వాళ్ళకి ఫండింగ్ పర్సన్ దొరకాలి. మంచి ఫండింగ్ పర్సన్ దొరికితే ఓ పెద్ద అమౌంట్ ఆఫ్ లోన్ తెచ్చి మొత్తం ఇన్వెస్ట్ చేసి మొత్తం నెట్వర్క్ మొత్తాన్ని రీవాంప్ చేసి ఇంకా లోయెస్ట్ చీపెస్ట్ రేట్ కనుక సబ్స్క్రైబ్ ఇవ్వగలిగితే, రేపు 5G స్పెక్ట్రమ్ ఆప్షన్ జరుగుతుంది త్వరలో, అందులో కూడా ఎయిర్టెల్కి కూడా 5G అలొకేషన్స్ జరిగితే మేబీ మెటీరియల్ అన్సర్టనిటీ అనే పొజిషన్ నుంచి వాళ్ళు బయటపడతారు. ఇప్పుడు బాగానే ఉంది. నెక్స్ట్ 1 year 2 years ఎయిర్టెల్కి డోకలేదు, బాగానే ఉంది. వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ 2 years? ఈ 2 years లోపు కొన్ని ల్యాక్స్ ఆఫ్ కస్టమర్స్ అటు పోర్ట్ అయిపోతారు. నా ఆపరేటింగ్ ఇన్కమ్ తగ్గిపోతుంది ఎవ్రీ మంత్. నాకు వచ్చే రీఛార్జెస్ తగ్గిపోతున్నాయి ఎవ్రీ మంత్. ఆపరేటింగ్ ఇన్కమ్ తగ్గిపోతుంది. ఫిక్స్డ్ కమిట్మెంట్స్ అలానే ఉన్నాయి, వేరియబుల్ కమిట్మెంట్స్ అలానే ఉన్నాయి. గెటింగ్ ద పాయింట్. మొబైల్లో వేరియబుల్ కాస్ట్ ఏముండదండి. టెలికమ్యూనికేషన్ కంపెనీస్కి వేరియబుల్ కాస్ట్ ఇస్ ద ఓన్లీ కాస్ట్ విచ్ ఇస్ BPO కాస్ట్. లైక్ టెలికమ్యూనికేషన్ ఇదే వాయిస్ ఏంటంటే BPO, కస్టమర్ కేర్. ఇదొకటి. నెట్వర్క్ మెయింటెనెన్స్ ఒకటి. ఈ మొబైల్ టవర్స్ ఉంటాయి కదండి, వాటి మెయింటెనెన్స్ ఒకటి. ఇదొకటి వాళ్ళకుండే వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్టే ఉండదు. ఓన్లీ క్యాపిటల్ కాస్ట్ ఇస్ హై. ద ఓన్లీ కాస్ట్ ఫర్ ద టెలికమ్యూనికేషన్ కంపెనీస్ ఈజ్ క్యాపిటల్ కాస్ట్. ఇప్పుడు ఎయిర్టెల్, ఈ ఐడియా, వోడాఫోన్ కంపెనీస్ అన్నీ కూడా దో దే ఆర్ హ్యావింగ్ లార్జర్ కస్టమర్ బేస్, వాళ్ళకి ఎంత పెద్ద కస్టమర్ బేస్ ఉన్నప్పటికీ కూడా they are now in the position called appropriate but material uncertainty exists, but auditors do not accept it. Getting it? As a rational consumer, anyone can accept this. ఈ రోజు బాగానే ఉన్నాయి. ఒక 2 years తర్వాత ఇదే ప్రాఫిటబుల్గా ఉండే ఛాన్స్ ఉందండి, అన్లెస్ ఏదో ఒక మిరాకిల్ జరిగితే తప్ప. Every customer is now being attracted to Jio because of the quality of service that they are giving, not because it is cheap. Today every plan is cheaper. ఎయిర్టెల్ కూడా అదే రేట్ అండి. జియో రేట్, ఎయిర్టెల్ కూడా ఈరోజు సేమ్ ప్లాన్ యాజ్ ఇట్ ఈస్. 84 days 399 ప్రిపేర్ ప్లాన్. Postpaid plan is also same. Getting it? So the customers are anywhere, now same rate, and the
అండ్ ద క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఇస్ బెటర్ ఇన్ జియో ఇన్ఫ్యాక్ట్. సో కాబట్టి డెఫినెట్గా కస్టమర్స్ అందరూ ఇటు మైగ్రేట్ అయ్యే ఛాన్స్ ఉంది, అండ్ న్యూ కస్టమర్స్ అందరూ కూడా జియోకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. బికాస్ మౌత్ టాక్ ఇస్ ఆల్సో గుడ్. Yes or no? The whatever the customers sharing their experiences is also very good. Okay, so material uncertainty in a position lo undi. So that's called a I mean going concern is appropriate, but a material uncertainty exists. Inkoka example cheptanu, local classic example. DMart has been given, there in the that particular NAS center. Okay, that's a NAS center area. So there DMart has been started 1 year ago, 1.5 year in roughly 1 year 2 months around last time April lo launch chesaru ikkada. When that was launched, అక్కడ నియర్ బై ఒక సూపర్ మార్కెట్ ఉండేది ఇది వరకు, ఇప్పుడు క్లోజ్ చేసేసారు వాళ్ళు. సపోజ్ ఇఫ్ దట్ సూపర్ మార్కెట్ ఈజ్ ఎ కంపెనీ ఆర్ ఎనీ పర్సన్, వాట్ ఎవర్ ఇట్ మై బి, గోయింగ్ కన్సర్న్ అనేది ఎజంప్షనే కదండి, అకౌంట్స్లో ఎజంప్షన్. అది ఏ పర్సన్ కన్నా అప్లై అవుతుంది, కంపెనీ ఏంది ఏ పర్సన్ కన్నా అప్లై అవుతుంది. ఆ సూపర్ మార్కెట్కి వెళ్ళడం చాలామంది తగ్గిపోయారు, చిన్న సూపర్ మార్కెట్కి వెళ్ళడం చాలామంది తగ్గిపోయారు. బికాస్ ఎవ్రీబడి వాంట్ టు ఎంజాయ్ ది మల్టీఫ్లోరిడ్ స్టోర్, అండ్ మోర్ ఓవర్ ద ప్రైసెస్ ఆర్ వెరీ మోడరేట్, నాట్ కాస్ట్లీ, నాట్ లైక్ బిగ్ బజార్. బిగ్ బజార్ కూడా చూడండి, ఇదివరకు ఎంత ప్రైస్ ఉంటే ఇప్పుడు చాలా తగ్గించాడు. బికాస్ కాంపిటీషన్ వల్ల కస్టమర్స్ ఆర్ బీయింగ్ బెనిఫిటెడ్. సో ఇప్పుడు అందరు కూడా మీరు ఎప్పుడు చూడండి డీమార్ట్కి వెళ్ళండి, కిట్కిట్లు ఆడిపోతూ ఉంటుంది చూసారా, ఎప్పుడు నిండుగా ఉంటుంది ఎప్పుడు అక్కడ. సో ఏది కొనాలి ఒక ఆట్ టైం చూసుకొని వెళ్దాం అనుకుంటే అక్కడ ఆ టైంలో కూడా ఉంటారు జనాభా, అందుకే అందరూ అదే టైం చూసుకొని వస్తున్నారేమో. బిజీ టైం ఏదైతే అది వెళ్ళాలన్నమాట మనం వెళ్తే. సో ఫుల్ రష్ అనమాట. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా చిల్లర కొట్లు డ్రాస్టిక్గా ఎఫెక్ట్ అయ్యాయి. వాటన్నిటికీ ఏంటంటే గోయింగ్ కన్సర్న్ ఇన్అప్రోప్రియేట్. బ్రాడీపేటలో కొన్ని షాప్స్ ఉన్నాయి, కిరాణా షాప్స్. వీటికి డెడికేటెడ్ కస్టమర్స్ ఉన్నారు, ఇక్కడ రెసిడెంట్స్. వీళ్ళందరూ ఏంటి యాటిట్యూడ్, ఒక 50% ఆఫ్ ద కస్టమర్స్ యాటిట్యూడ్ ఏంటంటే, మనకు వెళ్ళి ఫిజికల్గా అక్కడ దాకా వెళ్ళి కొనే ఓపిక లేదు, మా వల్ల కాదు, అది ఆ స్టోర్ ఏదో ఇక్కడ ఉంటే బాగుండు, ఇక్కడికి వెళ్ళి కొనుక్కొచ్చుకునే వాళ్ళు అంటారనమాట. ఈ థాట్ కంపెనీకి డెఫినెట్గా రీచ్ అయి ఉంటుంది పాటికి. సో కంపెనీ వెన్ ప్లానింగ్ ఫర్ ఎక్స్పాన్షన్, మొత్తం ఆ స్టోర్ ఇప్పుడు ఆల్రెడీ మీరు ఎంత రష్ అయిపోయిందంటే, ది స్టోర్ మేనేజర్స్ ఆర్ ఆల్సో అన్ఏబుల్ టు బేర్ ది స్ట్రెస్ అనమాట. కస్టమర్స్ తాకిడి కానీ బిల్డింగ్ ఎగ్జిక్యూటివ్స్ కానీ వీళ్ళందరూ చాలా టైర్డ్ అయిపోతున్నారు. సో మేబీ డీమార్ట్ ఒకవేళ ఒక థాట్ పెట్టుకుంది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేద్దామని. సపోజ్ అది మార్కెట్లో వచ్చింది, అప్పుడు బ్రాడీపేటలో ఉన్న పొజిషన్స్ అన్నీ ఏంటి, గోయింగ్ కన్సర్న్ అప్రోప్రియేట్ టుడే ఫైన్, బట్ మెటీరియల్ అన్సర్టనిటీ ఎగ్జిస్ట్. వాట్ ఇస్ ఇట్? మెటీరియల్ అన్సర్టనిటీ ఎగ్జిస్ట్ అట్ ఏ ఫ్యూచర్ డేట్. సో రేపేంటి, ఒక 1 year తర్వాత, ఇప్పుడు 1 year ఓకే బాగానే ఉన్నారు, ఒకవేళ డీమార్ట్ కొత్తగా ఇక్కడ వచ్చినా ఓ 1 year వరకు నాకుంటే కస్టమర్స్ మోడరేట్గా నాతోనే ఉంటారు, గ్రాడ్యువల్గా వెళ్ళిపోతారు. తర్వాత నా గోయింగ్ కన్సర్న్ అంటే ఇన్అప్రోప్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ రైట్ నౌ ఇట్స్ అప్రోప్రియేట్, బట్ మెటీరియల్ అన్సర్టనిటీ ఎగ్జిస్ట్. టేక్ అనదర్ కిరాణా స్టోర్ విచ్ ఈస్ దేర్ సమ్వేర్ 35 kilometers అవే ఫ్రమ్ గుంటూరు, వేర్ దెర్ ఇస్ నో డీమార్ట్, నాట్ విజయవాడ. ఓకే, దట్ డైరెక్షన్ వేర్ డీమార్ట్ ఈస్ నాట్ దేర్. సో అక్కడ అనమాట, అక్కడ ఒక చిన్న కిరాణా షాప్ ఉంది. ఇక్కడ డీమార్ట్ లాంటి స్టోర్లో 4-5 పెట్టినా కూడా ఏం కాదు, బికాజ్ అక్కడ కిరాణా స్టార్లో కొనేవాళ్ళు ఆ ఊర్లో వాళ్ళు అనమాట. మీరు చూడండి, ఇప్పటికి కూడా కొన్ని బడ్డీ కొట్లు ఉంటాయి చిన్న చిన్నవి, అవి 10 ఏళ్ల క్రితం వాళ్ళు ఉన్నాయి, ఇప్పటికి అవే అలానే ఉంటాయి, కానీ బిజినెస్ బాగానే జరిగింది, ఎప్పుడు బిజినెస్ ఉంటుంది వాళ్ళకి. సో ఇప్పుడు కింద పక్క సందులో చిన్న బడ్డీ కొట్టు ఉంటుంది, పక్క ఇదా మన మెయిన్ రోడ్ అటు పక్క సందులో కాఫీ డెన్ అని ఒక షాప్ ఉంటుంది కదా, దాని ఆపోజిట్ డయాగ్నల్కి ఒక బడ్డీ కొట్టు ఉంటుంది. ఓకే, వాళ్ళు నాకు 10 years బ్యాక్ నైబీ చదివేటప్పుడు కూడా తెలుసు, వాళ్ళకు ఇంటర్మీడియట్ అప్పుడు కూడా ఐ యూస్ టు హ్యావ్ టీ దేర్. సో మేము రెగ్యులర్గా ఎప్పుడైనా కలిసినప్పుడల్లా వి టాక్ వెరీ ఫ్రెండ్లీ మేనర్, అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. సో వాళ్ళ బిజినెస్ ఏమైనా ఎఫెక్ట్ అయిందంటే, ఎంత పెద్ద టీ షాప్లో వచ్చినా వాళ్ళకి డెడికేటెడ్ కస్టమర్స్ ఉంటారు. అర్థమైందా? ఏంటంటే కొంతమంది ఫ్లాస్క్లో టీ తాగుతారు, అంటే ఇన్ ద సెన్స్ మరగబెట్టే టీ తాగరు అస్తమానం. ఈ మామూలు ఈ కాఫీ డెన్ ఇలాంటి చిన్న చిన్న టీ షాప్స్, ఎక్స్క్లూజివ్ టీ షాప్స్ అంటే టీ ఎప్పుడు ఆ మిల్క్ అదంతా బాయిల్ అవుతూ ఉంటుంది, ఇట్స్ నాట్ దట్ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. అది తెలిసిన వాళ్ళు ఇక్కడ తాగుతూ ఉంటారు, గెటింగ్ ఇట్. అండ్ కొన్నిసార్లు ఆ టీ వేడిగా మరి ఎక్స్ట్రీమ్ హాట్ కావాలనుకుంటే అక్కడికి వెళ్ళాలి, ఎక్స్ట్రీమ్ హీట్గా టీ కావాలంటే, లేదు పర్లేదు లైట్గా హీట్ కాంప్రమైజ్ అయినా పర్లేదు అని ఇక్కడికి వస్తారనమాట. అతని బిజినెస్ ఏమాత్రం తగ్గలేదు. ఇక వెళ్ళి అడగండి, నేను చెప్పాను మళ్ళీ దరిద్రంగా ఉంటుంది. అర్థమైందా? సో ఐమ్ జస్ట్ టెలింగ్ యూ, అంటే దీని గురించి అంత డైరెక్ట్గా మాట్లాడలేదు, బట్ ఐ అబ్జర్వ్డ్ ఓకే, హీఈస్ ఫైన్, హ్యాపీ. సో కొన్ని బిజినెసెస్ ఎఫెక్ట్ అవ్వవు అనమాట. చిన్న బిజినెసెస్ చూడండి, ఎప్పుడు కూడా ఎక్స్ట్రీమ్లీ స్మాల్ బిజినెసెస్ ఉంటాయి చూడండి, అవి ఎప్పుడు ఎఫెక్ట్ అవ్వవు. అలానే గవర్నమెంట్ పాలసీస్ కూడా మనకు తెలిసిన పాలసీస్, అంటే జనరల్ ఎకనామిక్ ఫినామినా. పూర్ పీపుల్ వర్ నెవర్ ఎఫెక్టెడ్ బై గవర్నమెంట్ పాలసీస్, అల్ట్రా రిచ్ పీపుల్ విల్ నెవర్ ఎఫెక్ట్ విత్ గవర్నమెంట్ పాలసీస్. ద మిడిల్ లేయర్, చిన్న సూపర్ మార్కెట్లు, స్టోర్స్, ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి పాలసీస్ వల్ల. అలానే ఇప్పుడు కూడా ఇలాంటి స్టోర్స్ వేటిని ఎఫెక్ట్ చేస్తాయంటే, మిడిల్ సైజ్ స్టోర్స్ ఉంటాయి కదండి, మీడియం సైజ్ కిరాణా స్టోర్స్, ఇలాంటి వాటిని ఎఫెక్ట్ అవుతాయి. ఇలాంటి మల్టీప్లెక్స్ స్టోర్స్ అనేవి చిన్న బంకులను వాటిని ఎఫెక్ట్ చేయవు. నువ్వు ఆ డీమార్ట్ కింద బంక్ పెట్టుకో, స్టిల్ యూ కెన్ రన్.
అదే చిన్న చిన్న 4 చాక్లెట్లు ఏమైనా పెట్టుకున్నా కూడా ఇప్పుడు చిన్న ఒక వదులు ఉన్నాడండి, ₹1 పెట్టి చాక్లెట్ కావాలి, డీమార్ట్ పైకి వెళ్ళి లైన్లో నుంచొని క్యూలో బిల్డింగ్ వేసుకొని ₹1 చాక్లెట్ తెచ్చుకుంటాడండి? నో రైట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డీమార్ట్లో ₹1 చాక్లెట్ రూపాయికి అమ్మట్లేదు, బాక్స్ అమ్ముతారు. అర్థమైందా? ఖచ్చితంగా ఒక చాక్లెట్ కావాలని అక్కడికి వెళ్ళి కొనుక్కుంటాడు. ఈ కస్టమర్ బేస్ ఎప్పుడైనా తగ్గిద్దా? తగ్గదు, ఎప్పటికీ తగ్గదు. సో స్టూడెంట్స్ లొకాలిటీలో డీమార్ట్ వచ్చినా ఏం కాదు. ఇప్పుడు కాలేజ్ బిజినెస్ ఉంది, దీని ప్రెమిసెస్లో డీమార్ట్ పెట్టారు, ఉపయోగం ఉంటుందా? ఏం ఉండదు. ఖాళీగా ఉన్నప్పుడు వీళ్ళందరూ వెళ్ళి వస్తూ ఉంటారు అస్తమానం, అదొకటే తప్ప ఇంకో ఉపయోగమే లేదు ఆడ. సో వాడికి ఇన్ఫ్యాక్ట్ డేంజరస్ అనమాట. ఫైన్. సో నవ్ యూ అండర్స్టూడ్ అబౌట్ going concern is appropriate, going concern appropriate, but a material uncertainty exists, and going concern inappropriate. Are you clear? Now, when these kind of situations are there, what kind of opinion you give? Suppose going concern is appropriate. That's what the financial statements also shown. They used going concern assumption and you reviewed it. You also felt it is good, correct? Which opinion you give? Which opinion? Yes, exactly. So which opinion? Unqualified opinion. Because according to you, going concern is suitable. Even organization also stated the same in the financial statements, which are not misleading. So you give which opinion? Unqualified opinion. Next, suppose going concern is actually inappropriate. It is actually inappropriate. And when you look at the balance sheet P&L, notes to accounts, the financial statements are adequately discloses the fact. ఈ ఫ్యాక్ట్ని అడిక్వేట్గా వాళ్ళు డిస్క్లోజ్ చేశారు, హానెస్ట్గా, ఎక్కడ కూడా మిస్లీడింగ్ లేకుండా. గోయింగ్ కన్సర్న్ అయితే లేదు, మన నెక్స్ట్ 1 yearలోనో 1.5 yearలోనో కంపెనీ మూసేస్తున్నాము అని వాళ్ళు క్లియర్గా ఇండికేషన్స్ ఇచ్చారు బ్యాలెన్స్ షీట్ P&L లో. సో టెల్ మీ, ఆర్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మిస్లీడింగ్ విత్ రెస్పెక్ట్ టు గోయింగ్ కన్సర్న్? నో. సో ఆడిటర్ విచ్ ఒపీనియన్ యూ కెన్ గివ్? అన్మాడిఫైడ్ మీన్స్ అన్క్వాలిఫైడ్. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు నువ్వు గోయింగ్ కన్సర్న్ అంతా బాగాలేదు, మేనేజ్మెంట్ ఆ గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అయిందన్న విషయాన్ని కూడా ఫినాన్షియల్స్లో చెప్పారు కాబట్టి నువ్వు పాజిటివ్ ఒపీనియన్స్ ఉన్నావు. కానీ పాజిటివ్ ఒపీనియన్ వల్ల జనరల్గా ఇండికేషన్ ఏంటంటే కంపెనీ అంతా బాగానే ఉందనే ఎజంప్షన్ వస్తుంది షేర్ హోల్డర్స్కి. వెన్ ఆడిటర్ ఎక్స్ప్రెసెస్ ఏ పాజిటివ్ ఒపీనియన్, దే థింక్ కంపెనీస్ పొజిషన్ ఇస్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని అనుకుంటారు, కంపెనీలు అంతా బాగానే ఉందని అని అనుకుంటారు. వాళ్ళకి అంత ఇంటర్ప్రిటేషన్ ఉండదు. ఫినాన్షియల్స్లో చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంది కాబట్టి నువ్వు పాజిటివ్ ఒపీనియన్ ఇచ్చావు. నువ్వు పాజిటివ్ ఒపీనియన్ ఇచ్చావంటే అర్థం కంపెనీ పర్ఫార్మెన్స్ బాగుందనా? కాదు. ఈ ఫ్యాక్ట్ చాలామందికి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. కాబట్టి ఎంఫసిస్ లాంటి పారాగ్రాఫ్ కాకుండా ఎంఫసిస్లానే గోయింగ్ కన్సర్న్ పారాగ్రాఫ్ ఒకటి పెట్టారు. అక్కడ గోయింగ్ కన్సర్న్ పారాగ్రాఫ్ అనేది ఒక డెడికేటెడ్ ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారా. జనరల్గా ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఉంది కదా, దట్ పారాగ్రాఫ్ ఈజ్ యూజ్డ్ వెన్ ఆడిటర్ వాంట్ టు హైలైట్ some information which is available in financial statements. సో నువ్వు ఒక 2-3 మ్యాటర్స్ హైలైట్ చేసావు, దాంతోపాటు గోయింగ్ కన్సర్న్ కూడా హైలైట్ చేస్తావు, అంటే అది రిమైనింగ్ ఇష్యూస్తో పాటు వెళ్ళిపోద్ది. అది కూడా గోయింగ్ కన్సర్న్ హైలైట్ చేయటము, మిగతా మ్యాటర్స్ని హైలైట్ చేయటం రెండు ఒకటేనండి. గోయింగ్ కన్సర్న్ సమ్ సివియర్ థింగ్. గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అయింది, దాన్ని హైలైట్ చేయాలనేది ఒక చాలా సివియర్ థింగ్, చాలా కాంప్లెక్స్ థింగ్. సపోజ్ అక్కడ ఏదో కంటింజెంట్ లయబిలిటీ ఉంది, నువ్వు దాన్ని హైలైట్ చేయాలనుకున్నావు, హైలైట్ చేయి, ఎంఫసిస్ మ్యాటర్, వెరీ గుడ్. గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అయింది, దాన్ని కూడా అలానే చెప్తావండి హైలైట్ చేసి. నో, గోయింగ్ కన్సర్న్ కంటూ ఒక డెడికేటెడ్ పేరా కావాలి మనకి. ఆ పారాగ్రాఫే గోయింగ్ కన్సర్న్ పారాగ్రాఫ్. మీకు అర్థమైంది ఇప్పుడు? ఒపీనియన్ పేరా, బేసిస్ ఫర్ ఒపీనియన్ పేరా, గోయింగ్ కన్సర్న్ పేరా. సో ద గోయింగ్ కన్సర్న్ పేరా ఈజ్ అ డెడికేటెడ్ పేరా. ఏమని పెడతామంటే గోయింగ్ కన్సర్న్ ఇన్అప్రాప్రియేట్, గోయింగ్ కన్సర్న్ ఇన్అప్రాప్రియేట్ అనే ఒక హెడ్డింగ్ పెడతాం. బికాస్ అది ఇన్అప్రాప్రియేట్ కదా, ఆ పేరా సైడ్ హెడ్డింగ్లోనే కనబడిపోవాలి. ఇలా ఒక పారాగ్రాఫ్ పెట్టి దాని కింద గోయింగ్ కన్సర్న్ ఇన్అప్రాప్రియేట్ అని నువ్వు ఎందుకు చెప్పవా, రీజన్ మొత్తం హైలైట్ చేయి. వాళ్ళు ఆల్రెడీ మేనేజ్మెంట్ హైలైట్ చేసింది ఫినాన్షియల్స్లో, రిఫర్ టు సో అండ్ సో నోట్ నెంబర్ విచ్ డిస్క్రైబ్స్ అబౌట్ ద ఇన్అప్రాప్రియేట్నెస్ ఆఫ్ యూజ్ ఆఫ్ గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ అని చెప్పి హైలైట్ చేయి. వై ఆర్ వీ యూజింగ్ ఎ డెడికేటెడ్ పారా? బికాస్ ఇట్ ఇస్ నాట్ లైక్ ఎ రెగ్యులర్ మ్యాటర్ విచ్ ఇస్ బీయింగ్ హైలైటెడ్. ఇది ఒక రెగ్యులర్ ఎంఫసిస్ కాదు, ఇట్స్ ఎ స్పెసిఫిక్ థింగ్. అవన్నీ చేసినా చెప్పిన పెద్ద విషయం కాదు. ఇది మాత్రం హైలైట్ చేయకపోతే ఇట్ విల్ బి అ బిగ్గెస్ట్ లాస్ ఫర్ ది షేర్ హోల్డర్స్. బికాస్ షేర్ హోల్డర్ మే నాట్ రీడ్ బ్యాలెన్స్ షీట్ P&L నోట్స్ ఫుల్లీ థరోలీ చదివి ఉండకపోవచ్చు. ఆడిట్ రిపోర్ట్ అంటే 1 or 2 pages ఉంటుంది కాబట్టి అది చదవచ్చు. సో గోయింగ్ కన్సర్న్ కంటే ఒక డెడికేటెడ్ పేరా కావాలి. అక్కడ కూడా హెడ్డింగ్ ఏమని పడతాం? గోయింగ్ కన్సర్న్ ఇన్అప్రాప్రియేట్ అనే హెడ్డింగ్ పడతాం. ఇంతకీ ఈ హెడ్డింగ్ ఎప్పుడు వస్తుందండి? క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇచ్చినప్పుడు, అన్క్వాలిఫైడ్ ఇచ్చినప్పుడు? అన్క్వాలిఫైడ్. నౌ అగైన్, సపోజ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ do not
adequately disclose. ఏ ఒపీనియన్ సార్ చెప్పండి స్ట్రైట్ వే. ఏ ఒపీనియన్? మాడిఫైడ్. అందులో ఏది ఇస్తావు? అడ్వర్స్ ఇస్తామండి, క్వాలిఫైడ్ కాదు. గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ మిస్ అయిందంటే అది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఉన్న వాల్యూస్ అన్నీ ఎన్ఆర్వికి తేవాలి. ఫిక్స్డ్ అసెట్స్లో ఏదో బిల్డింగ్ చూపించుంటావు, ఇప్పటికే 50 లక్షలు చూపించుంటావు, కానీ అది అమ్మితే 10 లక్షలు కూడా రాదు. ఎన్ఆర్వి 10 లక్షలే, 40 లక్షలు మిస్టేట్మెంట్ అయింది అక్కడ చెప్పాలంటే. గోయింగ్ కన్సర్న్ అనే ఎజంప్షన్ కనుక ఇఫ్ ఇట్ ఈస్ ఇన్అప్రోప్రియేట్, ఆల్ ద ఎసెట్స్, లైబిలిటీస్, ఎంటైర్ బ్యాలెన్స్ షీట్, P&L ఫార్మాట్, పిక్చర్, డిస్క్లోజర్స్, ఎవ్రీథింగ్ విల్ చేంజ్. బట్ గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ మేనేజ్మెంట్ యూజ్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు యూజ్ చేయకూడదు, బట్ స్టిల్ దే ఆర్ యూజింగ్. అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ అడిక్వేట్లీ డిస్క్లోజింగ్. నో, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ దే మిస్లీడింగ్ ఇన్ వన్ వే ఆర్ ఇన్ ఆల్ ద వేస్. సో అదే మీకు గుర్తుంది, పర్వేసివ్ ఎఫెక్ట్, నాట్ కన్ఫైన్ టు సింగిల్ ఎలిమెంట్, కన్ఫైన్ టు మేజర్ ఎలిమెంట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. విచ్ ఒపీనియన్ యూ గివ్? అడ్వర్స్ ఒపీనియన్ అంటే మీనింగ్ ఏంటి? whenever you give adverse opinion, you should also give reason, no? Reason where you give basis for adverse opinion paragraph లో ఫుల్గా డీటెయిల్గా రీజన్ ఇస్తావు. ఇప్పుడు మళ్ళీ హైలైట్ చేయాల్సిన అవసరం ఉందా? అంటే గోయింగ్ కన్సర్న్ పారాగ్రాఫ్తో పని ఉందా? లేదు. గోయింగ్ కన్సర్న్ పారాగ్రాఫ్తో ఎందుకు మనకు పని పడిందండి? వై వి యూజ్డ్ గోయింగ్ కన్సర్న్ పారాగ్రాఫ్? బికాస్ వెన్ యూ ఆర్ గివింగ్ ఎ పాజిటివ్ ఒపీనియన్, ఓన్లీ బికాస్ మేనేజ్మెంట్ హ్యాస్ నాట్ మిస్లీడెడ్ financial statements, so you are giving positive, but your positive opinion should not be misinterpreted by users. The positive opinion expressed by auditors shall not be misinterpreted by users, and may not read the financials entirely and may take a decision. So it is better for the auditor to highlight that inappropriate use of going concern assumption in the auditor's report. గోయింగ్ కన్సర్న్ ఇన్అప్రోప్రియేట్, అది ఫినాన్షియల్స్లో ఆల్రెడీ చెప్పారు, ఆ విషయాన్ని ఆడిట్ రిపోర్ట్లో కూడా చెప్పారు. అంటే ఆ గోయింగ్ కన్సర్న్ పారాగ్రాఫ్ ఏ కేసులో వస్తుందండి? ఓన్లీ ఇన్ ఎ కేస్ వేర్ ది ఆడిటర్ ఎక్స్ప్రెస్డ్ ఏ అన్మాడిఫైడ్ ఒపీనియన్. మాడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చినప్పుడు నువ్వు ఆల్రెడీ ఆ మాడిఫైడ్ ఒపీనియన్ పారాగ్రాఫ్లో చెప్పేస్తావు, రీజన్ చెప్పేస్తావు, కాబట్టి నువ్వు మళ్ళీ హైలైట్ చేయాల్సిన అవసరం. అసలు హైలైట్ ఎందుకు చేస్తావు? ఫైనాన్షియల్స్లో లేదనేగా మాడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చింది, పైన ఇచ్చింది దాన్ని నేను ఇక్కడ పైన చూడండి మళ్ళీ హైలైట్ చేయాలా? అవసరం లేదు. గెటింగ్ ద పాయింట్ నౌ. ఇది దిస్ ఈజ్ రిగార్డింగ్ ఇన్అప్రోప్రియేట్నెస్ ఆఫ్ గోయింగ్ కన్సర్న్ అజంప్షన్. తర్వాత ఇప్పుడు గోయింగ్ కన్సర్న్ వచ్చేసి అప్రోప్రియేట్, బట్ మెటీరియల్ అన్సర్టనిటీ ఎగ్జిస్ట్. సేమ్ సిచ్యువేషన్స్గా 2 సిచ్యువేషన్స్ వస్తాయి. ఒకటి, ఫినాన్షియల్ స్టేట్మెంట్ డిస్క్లోజెస్ మెటీరియల్ అన్సర్టనిటీ, అంటే డిస్క్లోజెస్ ది ఫ్యాక్ట్. ఆ మెటీరియల్ అన్సర్టనిటీ గురించి ఫినాన్షియల్స్లో క్లియర్గా చెప్పారు మేనేజ్మెంట్. ఏ ఒపీనియన్ ఇస్తావు? అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ ప్లస్ అన్సర్టనిటీ, మెటీరియల్ అన్సర్టనిటీ రిలేటెడ్ టు గోయింగ్ కన్సర్న్ అని ఒక సైడ్ హెడింగ్ పెట్టి ఒక పారాగ్రాఫ్ రాయి. అదే గోయింగ్ కన్సర్న్ పారాగ్రాఫ్కి హెడింగ్ క్లియర్గా ఇలా పెడతాం అనమాట. సో అలా పారాగ్రాఫ్ చెప్పాను. అదే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ డు నాట్ adequately disclose the fact. ఈ ఫ్యాక్ట్ ఫినాన్షియల్స్లో అడిక్వేట్గా చెప్పలేదు, దెన్ యూ గివ్ మాడిఫైడ్ విచ్ మే బి క్వాలిఫైడ్ ఆర్ అడ్వర్స్. ఏబుల్ టు అండర్స్టాండ్? దట్స్ ఇట్. ఇంకా అక్కడ మళ్ళీ గోయింగ్ కన్సర్న్ పేరా వస్తుందా? అంటే గోయింగ్ కన్సర్న్ పేరా విల్ కమ్ ఇన్ టు పిక్చర్ ఓన్లీ ఇన్ ఎ కేస్ వేర్ ఆడిటర్ హ్యాస్ ఎక్స్ప్రెస్డ్ ఎ అన్మాడిఫైడ్ ఒపీనియన్ బట్ దెర్ ఇస్ ఎ మెటీరియల్ అన్సర్టనిటీ ఆర్ గోయింగ్ కన్సర్న్ ఈస్ ఇన్అప్రోప్రియేట్ అండ్ మేనేజ్మెంట్ హ్యాస్ ఆల్రెడీ డిస్క్లోజ్డ్ ఇట్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, దెన్ ఆడిటర్ విల్ యూజ్ దిస్ పేరా. అంటే గోయింగ్ కన్సర్న్ పేరా విల్ నాట్ అరైజ్ ఎట్ ఆల్ ఇన్ ఎ కేస్ వేర్ గోయింగ్ కన్సర్న్ ఈజ్ అబ్సల్యూట్లీ అప్రోప్రియేట్. అగ్రీడ్? గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ అనేది అబ్సల్యూట్లీ అప్రోప్రియేట్. అసలు గోయింగ్ కన్సర్న్కి ఏమాత్రం ఎఫెక్ట్ లేదు, మెటీరియల్ అన్సర్టన్ లేదు, ఇన్అప్రోప్రియేట్స్ అనే క్వశ్చనే లేదు అసలు. అక్కడ నువ్వు అలాగా అన్మాడిఫైడ్ ఇచ్చావు, నువ్వు మళ్ళీ గోయింగ్ కన్సర్న్ స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం ఉందా? ఎప్పుడు గోయింగ్ కన్సర్న్ గురించి స్పెసిఫిక్గా చెప్పాలి? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఎఫెక్టెడ్ బై గోయింగ్ కన్సర్న్, మెటీరియల్ అన్సర్టనిటీ అవ్వచ్చు లేదా ఇన్అప్రోప్రియేట్ ఎఫెక్ట్ అయ్యాయి. మేనేజ్మెంట్ కూడా ఆ విషయం క్లియర్గా చెప్పింది. సో మేనేజ్మెంట్ క్లియర్గా చెప్పింది కాబట్టి మిస్లీడింగ్ పిక్చర్ లేదు, కాబట్టి నువ్వు కూడా అదే ఒపీనియన్, పాజిటివ్ ఒపీనియన్ ఇస్తున్నావు ఫినాన్షియల్స్ మీద, బికాస్ దే ఆర్ నాట్ మిస్లీడింగ్. అబ్సల్యూట్గా ఏదైతే ఉందో అదే ఉంది, కాబట్టి ఆ ఫినాన్షియల్స్ అబ్సల్యూట్లీ రిలయబుల్ అని చెప్తున్నావు, అంటే పాజిటివ్ ఒపీనియన్ ఇస్తున్నావు. బట్ పాజిటివ్ ఒపీనియన్ని మిస్ఇంటర్ప్రిట్ చేస్తారనే ఉద్దేశంతో స్టాండర్డ్ టేక్ అనదర్ ప్రికాషన్, యాడ్ అబౌట్ దట్ గోయింగ్ కన్సర్న్ అన్సర్టనిటీ, యాడ్ అబౌట్ దట్ గోయింగ్ కన్సర్న్ ఇన్అప్రోప్రియేట్నెస్ అని ఒక హెడింగ్ పారాగ్రాఫ్ అనేది ఒకటి యాడ్ చేయమన్నారు. అంటే ఈ పారాగ్రాఫ్ ఎప్పుడు వస్తుందండి? వెన్ దెర్ ఇస్ ఎ మెటీరియల్ అన్సర్టనిటీ ఎగ్జిస్ట్ or if there is a inappropriateness of going concern, and both these details are shown in
ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ ఆడిటర్ ఈస్ ఎక్స్ప్రెసింగ్ అన్మాడిఫైడ్ ఒపీనియన్. అప్పుడే ఈ పారాగ్రాఫ్ వస్తుంది గోయింగ్ కన్సర్న్ పారాగ్రాఫ్. రిమైనింగ్ సిచ్యువేషన్స్లో ఎక్కడ కూడా గోయింగ్ కన్సర్న్ పారాగ్రాఫ్ రాదు. గాట్ ఇట్? క్లియర్ ఎవ్రీవన్? దట్స్ ఇట్. ఇప్పుడు చదువుదామండి. మళ్ళీ అదంతా ఇప్పుడు మనం డిస్కస్ చేసిందంతా ఉంటుంది. ఇంతకీ గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అయింది అంటానికి మన సిమ్టమ్స్ ఉంటాయా? ఎట్లా అండి? క్యాష్ ఫ్లో నెగటివ్, ఓవరాల్ క్యాష్ ఫ్లో నెగటివ్, నెగటివ్ రేషియోస్, అడ్వర్స్ రేషియోస్, అలానే నెట్ లైబిలిటీ పొజిషన్, నాట్ నెట్ అసెట్ వాల్యూ బట్ నెట్ లైబిలిటీ పొజిషన్, ఇవి యాసిడ్ టెస్ట్ రేషియో, లిక్విడిటీ రేషియోస్ అంటే రెడీ ఉందా? ఇవన్నిట్లో కూడా అడ్వర్స్గానే వచ్చాయి కామెంట్స్ అన్నీ కూడా. ఆపరేటింగ్ ఇండికేటర్స్ ఏంటంటే మ్యాసివ్ చేంజ్ ఇన్ మేనేజ్మెంట్. మీకు తెలుసా ఇన్ఫోసిస్ది ఒక 6 months బ్యాక్ అరౌండ్ డైరెక్టర్ రిజైన్ చేశాడు, విశాల్ సిక్కా. ఓకే, దట్ CEO హ్యాస్ బిన్ రిజైన్ చేసినప్పుడు షేర్ 200 rupees పడింది తెలుసా, 180 rupees రఫ్లీ పడింది. వన్ డేలో 2 daysలోనూ 3 daysలో ఓవర్ పీరియడ్ ఆఫ్ 3 daysలో మార్కెట్ క్యాపిటలైజేషన్ వర్డ్స్లో మాట్లాడాలి అంటే 50,000 కోట్ల రూపాయల వాల్యూ తగ్గిపోయింది, కంపెనీ వాల్యూ 50,000 కోట్ల రూపాయల వాల్యూ. ఒక డైరెక్టర్ సిగ్నిఫికెంట్ మేనేజ్మెంట్ పర్సన్ రిజైన్ చేశారు. అక్కడ డైరెక్టర్ని ఇంకొన్ని పెట్టేంత వరకు అది వోలటైల్గా ఉంది షేర్. పెట్టిన తర్వాత ఒక నెలకి కంట్రోల్ అయింది. ఓకే పర్లేదు, అతని మీద ట్రస్ట్ వచ్చేంత వరకు. అంటే చూడండి, లాస్ ఆఫ్ కీ మేనేజ్మెంట్ మే ఎఫెక్ట్ గోయింగ్ కన్సర్న్. ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ అన్ఎక్స్పెక్టెడ్లీ టు రిలయన్స్ చైర్మన్ ఆర్ టు టాటా చైర్మన్, సంథింగ్ హ్యాపెన్స్, యూ థింక్ ఆఫ్ ది కంపెనీ నెక్స్ట్. అందుకే వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, ఒక ఆర్గనైజేషన్ ఎప్పుడు కూడా ఒక పర్సన్ మీద డిపెండ్ అయ్యి వర్క్ అవ్వదండి. వాళ్ళు వర్క్ చేసేటప్పుడు వీళ్ళు లేకపోయినా కూడా ఎలా వర్క్ అవ్వాలి, సస్టైనబిలిటీ రిపోర్ట్ ఇస్తారు. వాట్ ఈస్ ఇట్ కాల్డ్ అస్? సస్టైనబిలిటీ రిపోర్ట్. అన్ ఆర్గనైజేషన్ ఈజ్ నాట్ అబౌట్ అన్ ఇండివిజువల్, ఇట్స్ అబౌట్ ఎ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్. సో ఒకవేళ వీళ్ళు లేకపోయినా కంపెనీ ఇదే ఫ్లోలో వెళ్ళే విధంగా వాళ్ళు వీలైనన్ని చర్యలు తీసుకుంటారు. ఎప్పుడు ఒక పర్సన్ ఎలకేట్ రెడీగా పెట్టుకొని ఉంటారు. నేను ఒకవేళ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు ద మెయిన్ డైరెక్టర్, ఇఫ్ సంబడి విల్ టేక్ కేర్ ఆఫ్ ఈ చార్జ్ అండ్ హీ విల్ ఆల్సో డూ ఇట్. ఇతనితో పాటు ఎప్పుడు ఇంకా అతను కూడా డెసిషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. సో ఒకవేళ ఇతను లేకపోయినా హీ నో హౌ దిస్ ఫెలో ఎగ్జాక్ట్లీ డూ ద బిజినెస్, సో హీ విల్ క్యారీ అవుట్ ద బిజినెస్. సో అలా రిలయన్స్ అంబానీ హీ ఈస్ ఆల్రెడీ రెడీడ్ విత్ హిస్ కిడ్స్. వాళ్ళ కిడ్స్ అందరూ ఆ బిజినెస్లో ఆల్రెడీ దిగిపోయారు ఎప్పుడోనే, గెటింగ్ ఇట్. సో అనిల్ అంబానీ వాళ్ళ కిడ్స్ కూడా వచ్చారు బిజినెస్లోకి, అందరూ అల్లుళ్ళు కోడళ్ళు అందరూ వచ్చారు వాళ్ళు. సో టాటాలో కూడా అండి, టాటా సన్స్ ఉన్నారు కదండి, వాళ్ళందరూ కూడా బ్రదర్స్ అనమాట. వాళ్ళందరూ కూడా స్టెప్ బ్రదర్స్ అట్లా ఉన్నారనమాట వాళ్ళందరూ. సో ఆ బ్రదర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ దేవర్ రెడీ. ఓకే, కొంతమంది బ్రదర్స్, కొంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇట్లా అనమాట. టాటా చైర్మన్స్ అందరూ కూడా, టాటా గ్రూప్ కంపెనీస్ అన్ని చైర్మన్స్ అందరూ కూడా వీళ్ళు అనమాట. సో దే ఆర్ రెడీ ఆల్రెడీ. సో గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండటానికి వీళ్ళని జాగ్రత్తలు కంపెనీస్ తీసుకుంటూనే ఉంటారనమాట. ఫైన్. సో రీడ్. సో కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అయ్యాయి అని చెప్పడానికి. దేర్ విల్ బి సర్టెన్ ఇండికేటర్స్. ఈ ఇండికేటర్స్ని 3 typesగా డివైడ్ చేశారు. ఫినాన్షియల్ ఇండికేటర్స్, ఆపరేటింగ్ ఇండికేటర్స్, అదర్ ఇండికేటర్స్. అవన్నీ కూడా మనం ఇప్పుడు చదవబోతున్నాం. ఓకే ఫైన్. రీడ్ సమ్వన్. 570 ఎవరో ఒకరు త్వరగా. SA 570 గోయింగ్ కన్సర్న్ ఆబ్జెక్టివ్. సారీ అండి, విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 2009 and 2017 బికాస్ దిస్ స్టాండర్డ్ హ్యాస్ బీన్ మోడిఫైడ్. 2009లో ఒక స్టాండర్డ్ వచ్చింది, అది 2017లో డ్రాస్టిక్గా మోడిఫై చేశారు. మనం చదివేది అమెండెడ్ స్టాండర్డ్ 2017 అని రాసుకోండి. యా నెక్స్ట్. Objective. The objectives of the auditor are to obtain sufficient appropriate audit evidence regarding the appropriateness of management's use of going concern base of accounting in preparation of financial statements. మళ్ళీ చదువమ్మా. To obtain sufficient appropriate audit evidence regarding the appropriateness of management's use of going concern basis of accounting in the preparation of financial statements. Objective standard to obtain sufficient appropriate evidence regarding appropriateness of management's use of going concern basis of accounting. మేనేజ్మెంట్ ఏదైతే గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ తీసుకొని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఫైనాన్షియల్స్ ప్రిపేర్ చేశారో అది అప్రాప్రియేటా కాదా తెలుసుకోవటమే ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్. To conclude based on the audit evidence obtained whether a material uncertainty exists. సో బేస్డ్ ఆన్ ఆడిట్ ఎవిడెన్స్ ఏదైతే ఇన్ఫర్మేషన్, ఆడిట్ ఎవిడెన్స్ అంటే ఇన్ఫర్మేషన్ అంటే ఇందాక చెప్పాను, క్యాష్ ఫ్లో ఇవన్నీ తీసుకుంటాను, ప్రొజెక్షన్స్ ఇవన్నీ తీసుకొని వెదర్ దేర్ ఈజ్ ఎనీ మెటీరియల్ అన్సర్టనిటీ ఎగ్జిస్ట్ అది కనుక్కుంటాను ఉందా లేదా. నెక్స్ట్. To report in this accordance with this. సో అప్రాప్రియేట్ కదా పైన చూసావు, మెటీరియల్ అన్సర్టనిటీ ఉందా లేదా చెక్ చేసావు, ఫైనల్గా నీకు ఏమనిపిస్తే అది రిపోర్ట్ చేయాలి. నెక్స్ట్. Preliminary assessment regarding use of going concern assumption by management. యా అంటే అసలు మేనేజ్మెంట్ గోయింగ్ కన్సర్న్ గురించి అసలు అసెస్ చేస్తుందా,
అయితే వాళ్ళు ఊరిక బిజినెస్ చేస్తున్నారు, బిజినెస్లో పడిపోయారు, ఫుల్గా డీటెయిల్గా బిజీ అయిపోయారు. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ ఉంది, అది అసలు ఫాలో అవ్వాలా లేదా అనే దాని గురించి మేనేజ్మెంట్కి ఏమైనా స్పెసిఫిక్ యాక్షన్ ప్లాన్ ఉందా? ఎవరు గుర్తు చేస్తారు మేనేజ్మెంట్కి? ఇది ఆడిట్ కమిటీ ఉంటారు, ఇంటర్నల్ ఆడిటర్స్ ఉంటారు, కంపెనీ సెక్రటరీ ఉంటారు, ఎవరో ఒకరు రిమైండ్ చేయాలి మేనేజ్మెంట్కి. వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకొని ఒకసారి కంపెనీ యొక్క కంటిన్యూటీ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు పార్టీలని మీటింగ్లు పెట్టుకుంటాయి కదా, పార్టీ భవిష్యత్తు ఏందని సార్ను అట్లనే అదే ఏ పార్టీ అయినా వచ్చండి, పార్టీ కార్యాచరణ రూపం దాల్చడం అని అంటారు, పేర్లు చెప్తారు వాళ్ళు. ఓకే, సో వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకుంటారు. అట్లనే ఒక ఫార్మల్గా కంపెనీ ఒక మీటింగ్ పెట్టుకొని గోయింగ్ కన్సర్న్ గురించి అందరు డిస్కస్ చేయాలి. ఓకే, ఒక్కొక్క డైరెక్టర్ వాళ్ళ యొక్క వ్యూస్ తీసుకొని, ఇంటర్నల్ ఆడిటర్స్ వ్యూస్ అవ్వచ్చు, కొంత కీ మేనేజ్మెంట్ వ్యూస్ అవ్వచ్చు, వాళ్ళందరూ వ్యూస్ తీసుకొని దే నీడ్ టు ఎస్టాబ్లిష్ వెదర్ గోయింగ్ కన్సర్న్ ఇస్ సూటబుల్ ఫర్ దెమ్ ఆర్ నాట్. నెక్స్ట్, The following factors to be considered for preliminary. మళ్ళీ చదువు. The following factors to be considered for a preliminary assessment of entity's ability to continue as a going concern. So entity's ability to continue as a going concern, the following factors shall be considered. ఏమేంటి అండి? నేచర్ అండ్ కండిషన్ ఆఫ్ బిజినెస్. ఎవరు చూడాలి? మేనేజ్మెంట్ ఫస్ట్ చూడాల్సింది, అన్నీ ఆడిటర్గా చూడాల్సింది. మేనేజ్మెంట్కి ఇలాంటి యాక్షన్ ప్లాన్ ఉందా లేదా నువ్వు చెక్ చేయాలి. యాక్షన్ ప్లాన్ లేదు, నువ్వు చెక్ చేస్తావు, అంతే తేడా. యాక్షన్ ప్లాన్ ఉంది, వాళ్ళు ఏం డిస్కస్ చేశారో మినిట్స్ ఉంటాయి కదా, ఆ మినిట్స్ బుక్స్ చూడండి. సో వాళ్ళు ఏం డిస్కస్ చేయాలి జనరల్గా మేనేజ్మెంట్ ఫస్ట్ గోయింగ్ కన్సర్న్ గురించి ఆలోచించేటప్పుడు? నేచర్ అండ్ కండిషన్ ఆఫ్ బిజినెస్ పరిస్థితి ఎలా ఉంది, ఈరోజు మార్కెట్ పొజిషన్ ఎలా ఉంది. మార్కెట్లో ఏ బిజినెస్ మెన్ అడగండి, వెళ్ళి చెప్పేది ఒకటి, వాడు కూడా పరిస్థితి బాగాలేదండి, బిజినెస్ బాగాలేదంటాడు. మరి ఎందుకు షాప్ తెరిచావు? అర్థమైందా? బాగానే ఉంటుంది, వాడు అలా చెప్తాడు అనమాట, అంతే. అది ఎప్పుడో ఒక 2 నెలలు సరిగ్గా బాగాలేదు అనుకోండి, వాడికి ఇయర్ మొత్తం ఆ ఫీలింగే ఉంటుంది. నెక్స్ట్, Effects of external events or conditions such as change in law or regulatory. జనరల్గా చెప్పాలంటే మార్కెట్లో బిజినెస్ తగ్గింది. వన్ రీజన్ వై ద బిజినెస్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ ఈజ్ అన్ఎంప్లాయ్మెంట్. జనరల్గా ఎంప్లాయ్మెంట్లో ఉంటే యుల్ బి గెటింగ్ మనీ అండ్ యూ విల్ కన్జ్యూమ్, యూ బై ది ప్రొడక్ట్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, when you are in employment or when you are in business or when you are getting money, we buy unnecessary products, definitely, for sure. Okay, so we definitely buy more than what is required, no doubt at all. సో ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ రేట్ బాగుందో, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తక్కువ ఉందో, వాళ్ళందరికీ ఎప్పటికప్పుడు మంచి సాలరీస్ వస్తాయి, ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళు కొంటూనే ఉంటారు. కాబట్టి బిజినెసెస్ బాగా నడిచాయి. ఈరోజు ఏమైందంటే, మీరు ఏ బిజినెస్ తీసుకుని ఎందుకు డల్ అయిందంటే, ఒకటి అగ్రికల్చర్ వాజ్ డల్. ఎవరినైనా అడగండి, ఏ రాష్ట్రంలో అయినా ఎవరిని అడగండి, అగ్రికల్చర్ బాగుంటేనే మిగతా రంగాలు బాగుంటాయి. ఎందుకంటే ఎఫ్ఎంసీజీ సెక్టర్ కానీ ఏ బిజినెస్ అయినా చూసుకోండి, హయ్యెస్ట్ కన్జంప్షన్ రూరల్ మార్కెట్ నుంచి ఉంటుంది. మీకు ఏ ఒక 2 వీలర్ 4 వీలర్స్ కానీ ఏదైనా తీసుకోండి, హయ్యెస్ట్ కన్జంప్షన్ ఓవరాల్గా స్టాటిస్టిక్స్ చూస్తే రూరల్ మార్కెట్ ఓన్లీ యూజెస్. రూరల్ మార్కెట్ డిపెండెంట్ 95% ఆన్ అగ్రికల్చర్. ఎప్పుడైతే అగ్రికల్చర్ ఎఫెక్ట్ అయిందో, ఫార్మర్స్కి ఎప్పుడైతే డబ్బులు రావో, చూడండి ఇండియాలో ఇప్పటికీ 50% పైన ఫార్మర్స్ ఉన్నారు. అంటే ఆక్యుపైడ్ పర్సన్స్లో ఎవరైతే ఎంప్లాయ్మెంట్, సమ్ సార్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నారో, ఎంప్లాయ్మెంట్ అంటే వర్క్ చేయటం, ఆ వర్క్ చేసే పర్సన్స్లో వర్క్ ఫోర్స్లో 50% వర్క్ ఫోర్స్ ఇస్ ఇన్ అగ్రికల్చర్. ఎప్పుడైతే ఒక 50% వర్క్ ఫోర్స్కి సోర్స్ సరిగా లేదో, ఇన్కమ్ సోర్స్, డిమాండ్ 50% తగ్గిపోతుంది రఫ్గా చెప్పాలంటే. సో వాళ్ళు ఏది పండగ చేసుకోవాలన్నా అంత లిమిటెడ్గా చేసుకుంటారు. ఇంకా అదే వాళ్ళ దగ్గర మంచి డబ్బులు వస్తే పండగలు ఏముంది అన్ని డిమాండ్ పెరుగుతుందన్నమాట. ప్రతి ప్రోడక్ట్కి కన్జంప్షన్ డిమాండ్ పెరుగుతుందన్నమాట. సో అందుకే ఇండియా వైడ్ అండి ఆల్ పెద్ద పెద్ద కంపెనీలు కూడా యాగాలు చేపిస్తున్నాయి వర్షాలు పడాలని. వాళ్ళకి ఈ వర్షాలకి సంబంధం ఏంది? వాళ్ళకి వర్షాలు పడి రైతులు బాగుంటేనే దేశం పచ్చగా, రైతులు పచ్చగా ఉంటేనే దేశం పచ్చగా ఉంటుంది. అర్థమైందా? నో, ఐఎమ్ జస్ట్ టెలింగ్ రియాలిటీ. సో రైతుల పట్ల సాఫ్ట్ కార్నర్ అని చెప్పట్లేదండి, దట్స్ యాక్చువల్ ఫ్యాక్ట్. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, దెర్ ఆర్ సమ్ కంట్రీస్ విచ్ ఆర్ అగ్రికల్చర్ బేస్డ్. బంగ్లాదేశ్ అవ్వచ్చు, శ్రీలంక అవ్వచ్చు, ఇక్కడ కూడా అగ్రికల్చర్ బేస్డ్ చాలామంది అనమాట. మయన్మార్, ఇవన్నీ కూడా ఇండియన్ సరౌండింగ్స్ అన్నీ కూడా మేజర్ అగ్రికల్చర్ అనమాట. ఇప్పుడు మన వాళ్ళు కూడా మోడర్న్ ఫార్మింగ్స్ టెక్నిక్స్ అనేవి నేర్చుకుంటున్నారు. ఇప్పుడు బౌరీ అని ఒక ఫర్మ్ ఉంటుంది, BOWRY, బౌరీ అని ఒక ఇంటర్నల్ అదనమాట, వాళ్ళది అమెరికాలో ఒక కంపెనీ. వాళ్ళ అగ్రికల్చర్ మొత్తం ఒక 5 floors బిల్డింగ్లో చేస్తారు. అర్థమైందా? ఒక అగ్రికల్చర్ ఫామ్ ల్యాండ్ ఉంటుంది కదండి, 1 acre తీసుకొని చేయటం ఎందుకు? అనవసరం. చిన్న ట్రే ఇవ్వండి చాలు, అందరూ అగ్రికల్చర్ చేస్తారు.
వాడు చిన్న ట్రేస్ తీసుకుంటాడు, ఒక 100 ట్రేలు తీసుకుంటాడు, మట్టి పోస్తాడు, ఒక లైటనింగ్ కండిషన్ పెడతాడు, లైటు వెదర్ కండిషన్ అంతా ఒక ఆర్టిఫిషియల్ క్రియేట్ చేస్తారు. హుషారు చూసుంటారు కదా, సో సిమిలర్ టు దట్. సో ఒక ఆర్టిఫిషియల్ వెదర్ని క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి న్యాచురల్గా అండి, వితౌట్ యూజింగ్ పెస్టిసైడ్స్, ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు, ఆర్గానికల్గా పండిస్తున్నారండి. అంతా కూడా సేంద్రీయ వ్యవసాయం, అంటే ఎలాంటి పెస్టిసైడ్స్ ఇవేమి ఉండవు అనమాట. అలా వ్యవసాయం చేసి వాళ్ళు క్రోర్స్ ఆఫ్ మనీ దే ఆర్ మింటింగ్. మన ఇండియన్స్లో కూడా చాలామంది ఫార్మర్స్కి ఇలాంటి నాలెడ్జ్ లేక, రిసోర్సెస్ లేక, ఇలా ఇప్పటికీ వర్షపు నీరు మీద ఆధారపడుతున్నారండి. యూ హ్యావ్ టు ఫైండ్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ రెయిన్ వాటర్. ఎప్పుడైతే మీరు ఆల్టర్నేటివ్ ఫైండ్ చేస్తారో అప్పుడు అగైన్ ఫార్మింగ్ ప్రొఫెషన్ ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఎప్పుడైతే ఫార్మర్స్కి రికవరీ అవుతారో దెన్ ఓన్లీ ఎంప్లాయ్మెంట్ రేట్ ఇవన్నీ కూడా రికవర్ అవుతాయండి. ఎంప్లాయ్మెంట్ ఎందుకు రావట్లేదు? కస్టమర్ నా దగ్గర కొనేవాడు లేకపోతే నాకు బిజినెస్ ఇంత పెద్దది ఎందుకు, నాకు ఇంతమంది ఎంప్లాయీస్ ఎందుకు, తీసేస్తాను, కొత్త వాళ్ళని రిక్రూట్ చేయి. ఎప్పుడైతే డిమాండ్ ఉంటుందో ప్రోడక్ట్కి, ఆటోమేటిక్గా నాకు పర్సన్స్కి డిమాండ్ ఉంటుంది, అప్పుడే జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఎప్పుడైతే నా ప్రోడక్ట్కి డిమాండ్ లేదో, నాకు పర్సన్స్తో డిమాండ్ ఉండదు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వదు. డిమాండ్ రావాలంటే ఫార్మర్స్ కూడా కొనాలి. గెటింగ్ ద పాయింట్. ఇంత ఇంటర్లింకేజ్ ఉంటుందన్నమాట. అంటే ఒక ఆటోమొబైల్ కంపెనీ అవ్వచ్చు, టెలికమ్యూనికేషన్ కంపెనీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇండైరెక్ట్లీ దే ఆర్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్ సెక్టార్. దట్స్ వై యూ కెన్ కాల్ అగ్రికల్చర్ as బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. ఇప్పటికి అందుకే అది బ్యాక్ బోన్ అని అంటారు ఇప్పటికి కూడా, బికాస్ మేజర్ ఇన్కమ్ టు జీడిపి ఆల్సో కమింగ్ ఫ్రమ్ అగ్రికల్చర్. నెక్స్ట్, The information pertaining to operational forecast of foreseeable future. బై ద వే సెకండ్ వన్, లాస్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి ఆర్గనైజేషన్ మీద, అది చెక్ చేయాలి మేనేజ్మెంట్. అలానే ఇన్ఫర్మేషన్ పర్టైనింగ్ టు ఆపరేషనల్ ఫోర్కాస్ట్ ఆఫ్ ఫోర్సిబుల్ ఫ్యూచర్. నెక్స్ట్ 1 or 2 years ఆపరేషన్స్ ఎలా జరగచ్చు, సో అది చెక్ చేసుకోవాలి. సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ ట్రాన్సాక్షన్ దట్ అకర్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ అండర్ ఈ ఇయర్లో ఏమైనా పెద్ద ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయా, వాళ్ళు అక్కడ ఎగ్జాంపుల్స్ ఫైర్ యాక్సిడెంట్, క్యాటస్ట్రోఫీ, ఆర్ ఏమైనా ఎర్త్ క్వేక్, ఆర్ ఏమైనా ఒక సిగ్నిఫికెంట్ కస్టమర్ లూజ్ అవ్వటం, గట్టి ఇలాంటివి ఏమైనా జరిగాయి చెక్ చేసుకోండి. దీనివల్ల ఇంపాక్ట్ ఏంటి కంపెనీ పైన, పర్లేదు ఇతను లేకపోతే ఇంకోళ్ళు వస్తారు మనకి, అలాంటి కైండ్ ఆఫ్ కంపెనీ అనుకో, నో ఇష్యూ. అలా కాదు, ఈ కంపెనీ యొక్క మేజర్ ఇన్కమే ఆ పర్సన్ మీద డిపెండ్ అయి ఉన్నాం, దట్స్ ఇట్, గోయింగ్ కన్సర్న్ విల్ బి ఎఫెక్టెడ్. నెక్స్ట్, Significant events or transactions that are occurred during the period under review. ఎగ్జాంపుల్ ఫైర్ యాక్సిడెంట్ ఆర్ క్యాటస్ట్రోఫీ. నెక్స్ట్ వన్, Period covered for assessment of entity's ability to continue as a going concern. పీరియడ్ ఆఫ్ అసెస్మెంట్ ఎంత ఉండాలి, గోయింగ్ కన్సర్న్ గురించి నువ్వు ఎన్ని మంత్స్కి ఆలోచించాలి, బ్యాలెన్స్ షీట్ డేట్ దగ్గర నుంచి మినిమం నెక్స్ట్ 12 months ఆలోచించాలి. The assessment period during audit for going concern testing shall be same period as adopted by management. సో ఆడిట్లో నువ్వు ఏ పీరియడ్ టెస్ట్ చేస్తావు, మేనేజ్మెంట్ ఏ పీరియడ్ అడాప్ట్ చేస్తుందో ఆ పీరియడ్ టెస్ట్ చేస్తావు, ప్రొవైడెడ్ మినిమమ్ ఆఫ్ 12 months. నెక్స్ట్ పాయింట్ అదే ఇచ్చాం. If the management assessment of going concern is less than 12 months, then the auditor shall request management to extend its assessment period to at least 12 months. సో మేనేజ్మెంట్ అడిగా, మీరు గోయింగ్ కన్సర్న్ బాగుందని చెప్పడానికి మీరు ఎన్నాళ్ళు అసెస్ చేశారు, వాళ్ళు చెప్పారు 6 months, నెక్స్ట్ 6 months చూసాం సార్ బాగానే ఉంది, ఎక్సలెంట్, నాకు 6 months కాదండి 12 months కావాలి. యూ హ్యావ్ టు రిక్వెస్ట్ ది మేనేజ్మెంట్. ఇఫ్ ద మేనేజ్మెంట్ అసెస్మెంట్ ఆఫ్ గోయింగ్ కన్సర్న్ ఇస్ ఫర్ పీరియడ్ లెస్ దాన్ 12 months, then auditor shall request the management to extend their assessment up to a minimum of 12 months. Next, third point. Further, in some cases, estimation more than 12 months is also justified. And So some cases, estimation even more than 12 months may also be justified. Yes. Next, audit procedure. The following audit procedure should performed by the auditor if the auditor identifies any circumstances that cast significant doubt on entities going concern. అంటే ఇప్పుడు గోయింగ్ కన్సర్న్ గురించి మనం టెస్ట్ చేయాలన్నాం కదా, టెస్ట్ చేయాలి అంటే నువ్వు ఏ ఇన్ఫర్మేషన్ తీసుకుంటావు, ఫస్ట్ అసలు మేనేజ్మెంట్కి అలాంటి ఒక సిస్టమ్ ఉందా లేదా చెక్ చేద్దాం. తర్వాత వాళ్ళు యూస్ చేస్తున్న సమ్ ఎజంప్షన్స్, ఫోర్కాస్టింగ్, క్యాష్ ఫ్లో ఇవన్నీ ఉంటాయి కదా డాక్యుమెంట్స్, ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుందాం. ఇంటర్నల్ ఆడిటర్స్తో మాట్లాడదాం, ఎంప్లాయీస్ని ఎంక్వైరీ చేద్దాం, మార్కెట్ కండిషన్స్ చెక్ చేద్దాం. అలానే ఇంకేమన్నా లైక్ కెంటిటీ యొక్క లాయర్స్ యొక్క ఒపీనియన్ తీసుకుందాం అవసరమైతే. వాళ్ళ బోర్డ్ మీటింగ్స్లో కొన్ని మీటింగ్స్లో జరుపుకొని ఉంటారు, మినిట్స్ నేను చూద్దాం. ఏమైనా ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఏమైనా పెండింగ్ ఉన్నాయో చెక్ చేద్దాం. ఏమైనా మేజర్ ఇన్సిడెంట్స్ జరిగే చూద్దాం. కంటింజెంట్ లైబిలిటీస్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. సివియర్ లైబిలిటీస్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. కంపెనీ మీద ఏమైనా ఎలిగేషన్స్ ఉన్నాయి, సివియర్ ఎలిగేషన్స్ విచ్ మే ఎఫెక్ట్ కంపెనీస్ ఎబిలిటీ టు కంటిన్యూ ఏమైనా ఉన్నాయో చూద్దాం. రీసెంట్ రెగ్యులేటరీ యాక్షన్స్ ఏమైనా ఉన్నాయో, ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ వెళ్తున్నాయి, రెగ్యులేటరీ ఇన్వెస్టిగేషన్స్, ఇవన్నీ కూడా చెక్ చేద్దాం. ఇదంతా చెక్ చేయడం ద్వారా గోయింగ్ కన్సర్న్ గురించి నీకు ఒక ఐడియా వస్తుందా రాదా? ఎస్. సో చూడండి ఆడిట్ ప్రొసీజర్. Whether there is a policy of assessment of risk related to
going concern by management. సో ఈజ్ దర్ ఏ పాలసీ, మేనేజ్మెంట్కి అసలు అలాంటి ఒక సిస్టమ్ ఉందా, వాళ్ళు అసలు గోయింగ్ కన్సర్న్ గురించి స్పెసిఫిక్గా ఆలోచిస్తారా లేదా, ఆ పాలసీ ఉందా లేదా చెక్ చేయండి. అది లేదు అంటే యూ షుడ్ ఆస్క్ ద మేనేజ్మెంట్ టు డూ ఇట్ ఫస్ట్. మేనేజ్మెంట్ చేయాలి ఫస్ట్, అది చేసిన తర్వాత ఆ వర్కింగ్స్ నేను చెక్ చేస్తా. నెక్స్ట్, Evaluating management's plans for future actions in relation to its going concern సో assessment. గోయింగ్ కన్సర్న్ అసెస్ చేసుకున్నారు, దానికి సంబంధించినటువంటి ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ ఏంటి, మేనేజ్మెంట్ యొక్క ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ ఏంటి. మీకు అందుకే లిస్టెడ్ కంపెనీస్ అన్ని సస్టైనబిలిటీ రిపోర్ట్ ఇస్తారు. సస్టైనబిలిటీ రిపోర్ట్ అంటే మీనింగ్ ఏంటి, ఎస్ వీ కెన్ సస్టైన్ ఇన్ ది ఎకానమీ ఫర్ నెక్స్ట్ 12 months or 24 months or 36 months, మాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా వీ కెన్ సస్టైనబిలిటీ రిపోర్ట్ ఇస్తారు. నెక్స్ట్, Whether the entity has prepared a cash flow forecast based on a reliable data. సో ఏదైనా రిలయబుల్ డేటాని బేస్ చేసుకొని క్యాష్ ఫ్లో ఫోర్కాస్ట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, మీకు దీని గురించి బడ్జెటింగ్ అని ఒక చాప్టర్ వస్తుంది మీకు వర్కింగ్ క్యాపిటల్ ఎఫ్ఎంలో. క్యాష్ బడ్జెటింగ్ గురించి వస్తుంది, క్యాష్ బడ్జెటింగ్ నాట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. క్యాష్ ఫ్లో ఎనాలిసిస్ అంటే క్యాష్ బడ్జెటింగ్ అండి, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కాదు. గెటింగ్ ఇట్? క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఈజ్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్, నాట్ ఫర్ అనలైటికల్ పర్పస్. ఇట్స్ ఎ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్. పీపుల్ కెన్ అది వాళ్ళు అనలైటికల్గా ఆలోచించుకోవడానికి. క్యాష్ ఫ్లో ఎనాలిసిస్ అంటే బడ్జెట్స్ని అనలైజ్ చేయటం, ఎంటిటీ యొక్క క్యాష్ ఫ్లో ప్యాటర్న్ ఎలా ఉంది అది చెక్ చేయటం, ఎక్కడి నుంచి ఎక్కువ వస్తుంది ఎక్కడి నుంచి తక్కువ వస్తుంది అని చెక్ చేయటం, ఎక్కడైనా నెగిటివ్ క్యాష్ ఉందా ఏ రోజైనా అంటే నెగిటివ్ బ్యాలెన్స్ ఏమైనా ఉందా చెక్ చేయటం ఇలా. నెక్స్ట్, Considering whether any additional information available since the date on which management made its assessment. సపోజ్ మేనేజ్మెంట్ ఈ అసెస్మెంట్ ఎప్పుడు చేశారని అడిగితే 3 months బ్యాక్ చేశారన్నారు. ఈ 3 monthsలో ఏమైనా పరిస్థితులు చేంజ్ అయ్యాయా, అడిషనల్ డేటా ఏమైనా అవసరమైతే గ్యాదర్ చేయండి. నెక్స్ట్, Requesting written representations from management regarding their plans for future actions and the feasibility of these plans. సో మేనేజ్మెంట్ యొక్క ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ ఏంటి, అవి ఎంతవరకు అసలు వాళ్ళు చేయగలరు, అవి ప్రాక్టికల్గా ఉండాలిగా గోల్స్ అనేవి. మేనేజ్మెంట్ ఫ్యూచర్లో ఖచ్చితంగా మేము బిజినెస్ చేస్తాం, ఇప్పుడు సపోజ్ నువ్వు చూస్తే అన్ని లాసెస్లో ఉన్నాయి, క్యాష్ సరిగా లేదు, మేనేజ్మెంట్ అంటే అసలు మాకు ఇబ్బంది లేదు, మా దగ్గర ఎప్పుడు కావాలంటే డబ్బులు వస్తాయి, దానికి ప్రూఫ్ ఏంటి నాకు చూపి, ఓడీ ఫెసిలిటీ ఉంది. మరి ఓడీ రీపే చేయాలంటే కస్టమర్స్ వస్తున్నారు, ఒక కాంట్రాక్ట్ మేము టెండర్ వేసాం, మాకు తెలిసి 99% మాకే వస్తుంది. ఓకే, గెట్ అన్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్. ఆర్ యూ గెటింగ్ ఇట్? నెక్స్ట్, Further, the audit procedures will include analyzing cash flow, profit, and other relevant factors. అనలైజింగ్ లేటెస్ట్ ఇంటరిమ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, రీసెంట్గా వచ్చిన క్వార్టర్లీ ఫినాన్షియల్స్ అనలైజ్ చేయండి. మీరు ఆడిట్ చేసేది జూన్లో అనుకోండి, సపోజ్ ఏప్రిల్ మే జూన్కి ఆల్రెడీ ఫినాన్షియల్స్ ప్రిపేర్ చేసి ఉంటారు, అది చూడండి ఒకసారి రీసెంట్వి. ఇది మీరు ఆడిట్లో చేయట్లా, మీరు ఆడిట్ చేసేది మొన్న March 31 బ్యాలెన్స్ షీట్ది. బట్ ఫర్ ద సేక్ ఆఫ్ గోయింగ్ కన్సర్న్ కావాలంటే ఈ లోపు ఏమైనా ఫినాన్షియల్స్ ఏమైనా ఉన్నాయి, మంత్లీ ఫినాన్షియల్స్ క్వార్టర్లీ ఫినాన్షియల్స్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి వాటిని. నెక్స్ట్, Inquiring the entity's legal counsel regarding existence of any pending litigations and the reasonableness of their outcome. సేమ్ పాయింట్ నిన్న కూడా వచ్చింది, ఇండికేటర్స్ ఆఫ్ నాన్ కంప్లైన్స్లో. సో లాయర్స్ని ఎంటిటీ లాయర్స్తో మాట్లాడింది, ఏమైనా పెండింగ్ లిటిగేషన్స్ ఏమైనా ఉన్నాయా, సివియర్గా గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ చేసే లిటిగేషన్స్ ఏమైనా ఉన్నాయా. నెక్స్ట్, Reading the minutes of the meetings of management committee or మేనేజింగ్ కమిటీ వాళ్ళ మీటింగ్స్, షేర్ హోల్డర్ మీటింగ్స్, ఆ మినిట్స్ అన్ని చూడండి, వాళ్ళు ఏం డిస్కస్ చేశారు. నెక్స్ట్, Performing audit procedures regarding subsequent events that affect entities going concern. సబ్సిక్వెంట్ ఈవెంట్స్ ఏమైనా జరిగాయా, ఫైర్ యాక్సిడెంట్ March 31 తర్వాత, అలాంటివి ఏమైనా చూడండి, వాటి వల్ల మన గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అయిందో చెక్ చేయండి. నెక్స్ట్, Confirming the existence, terms, and adequacy of borrowing facilities if necessary. సో నువ్వు ఆడిట్ చేసేటప్పుడు చెక్ చేస్తే కొన్ని చోట్ల క్యాష్ ఫ్లోస్లో నెగిటివ్ ఉంది, ఎప్పుడు ఫ్యూచర్ క్యాష్ ఫ్లో, ఫ్యూచర్ ప్రొజెక్షన్లో నెగిటివ్ ఉంది కదా, మరి ఏంటి అంటే పర్లేదు సార్ మాకు బ్యాంక్ ఓడి ఆల్రెడీ అప్రూవల్ వచ్చేసింది, మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు, దాన్ని చూపించాడు. ఎగ్జిస్టెన్స్ అంటే ఏంటి, మీద బ్యాంకులో అవైలబిలిటీ ఉందా, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ బారోయింగ్ ఫెసిలిటీస్ అవన్నీ ఉన్నాయా లేదా, సో దట్ కంపెనీ ఎక్కడ కదా స్టాప్ అవ్వకూడదు ఆపరేషన్స్, కంపెనీ షుడ్ కంటిన్యూ గోయింగ్ కన్సర్న్. అది గెటింగ్ ఇట్? కన్సర్న్ అంటే ఏంటి, ఎంటిటీ, ఆర్గనైజేషన్. గోయింగ్ అంటే ఇట్ కీప్స్ ఆన్ మూవింగ్, ఇట్ కీప్స్ ఆన్ రన్నింగ్, దట్స్ ఇట్. సో ఇవన్నీ అనమాట, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఆడిటర్ చెక్ చేయాలి. సో రైట్ అబౌట్ ఆడిట్ ప్రొసీజర్ టు ఎన్ష్యూర్ అప్రాప్రియేట్నెస్ ఆఫ్ గోయింగ్ కన్సర్న్ అంటే ఈ ఆన్సర్ రాయాలి. ఏమన్నా 4 points గుర్తుపెట్టుకోండి, ఎనీ 4 points ఆఫ్ యువర్ చాయిస్, దట్స్ ఇట్. నెక్స్ట్, Going concern assumption is appropriate but material uncertainty exists. ఇది యాక్చువల్గా రిపోర్టింగ్కి సంబంధించి, ఈ పాయింట్ F పాయింట్ దేనికి సంబంధించండి, రిపోర్టింగ్కి సంబంధించి, ఆడిట్ రిపోర్ట్. ఇప్పుడు గోయింగ్ కన్సర్న్కి సంబంధించి మొత్తం ఎవాల్యుయేట్ చేసాం, ఇప్పుడు ఏం రిపోర్ట్ చేస్తాం దాని గురించి అనమాట. Financial statements. మళ్ళీ చదువు ఈ హెడింగ్. ఫస్ట్ నువ్వు ఇలా ఫీల్ అయ్యావు అనమాట, గోయింగ్ కన్సర్న్ ఈజ్ అప్రాప్రియేట్ బట్ మెటీరియల్ అన్సర్టనిటీ ఎగ్జిస్ట్. అంటే అప్రాప్రియేట్గా ఉంటే నేను దాని గురించి డిస్కస్ చేయలేదు ఇక్కడ మీకు, బట్ ఇందాక డయాగ్రామ్లో మాత్రం చెప్పాను. గోయింగ్ కన్సర్న్ అప్రాప్రియేట్, యూ గివ్ డైరెక్ట్లీ అన్మాడిఫైడ్. అప్రాప్రియేట్ బట్ మెటీరియల్ అన్సర్టనిటీ ఎగ్జిస్ట్, అప్పుడు ఏం చేయాలి? Financial statements adequately discloses the fact. కేస్ 1 ఏంటి, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అడిక్వేట్లీ డిస్క్లోజెస్ ద ఫ్యాక్ట్. కేస్ 2 ఏముంటుంది,
ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ do not adequately discloses the fact. Yes. If the auditor concludes that the financial statements adequately discloses the material uncertainty that may cast significant doubt on the entity's ability to continue as a going concern and management plans to deal with these events. సో if the financial statements adequateగా డిస్క్లోజ్ చేశారు, గోయింగ్ కన్సర్న్ మెటీరియల్ అన్సర్టనిటీ ఉంది అండ్ మేనేజ్మెంట్ కున్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే దీన్ని ఎలా డీల్ చేయాలనేది కూడా డిస్క్లోజ్ చేశారు క్లియర్గా, అప్పుడు ఆడిటర్ ఏం ఒపీనియన్ ఇవ్వాలండి? అన్మాడిఫైడ్ ఒపీనియన్ ఇవ్వాలి. సో అదే ఇక్కడ ఇచ్చారు చూడండి, కింద ఇచ్చారు చూడండి, అక్కడ ఇచ్చామా అది మన ఆడిటర్ బిఎన్సీలో క్లియర్గా చెప్పాము చూడండి, బి పాయింట్. The audit report shall include a separate section under the heading Material Uncertainty related to going concern and draw the attention of the readers to the specific note, point presented or disclosed adequately by management regarding the material uncertainty. సో స్పెసిఫిక్గా నువ్వు గోయింగ్ కన్సర్న్ మెటీరియల్ అన్సర్టనిటీ రిలేటెడ్ టు గోయింగ్ కన్సర్న్ ఒక ఆడిట్ రిపోర్ట్లో పారాగ్రాఫ్ యాడ్ చేయి. ఎక్కడ యాడ్ చేస్తాం? ఒపీనియన్, బేసిస్ ఫర్ ఒపీనియన్, దాని కింద ఇమీడియట్గా యాడ్ చేస్తాం. దాని తర్వాతే కీ ఆడిట్ మ్యాటర్, ఎంఫసిస్ ఇవన్నీ వస్తాయి. గుర్తుందా మీకు? సో మెటీరియల్ అన్సర్టనిటీ రిలేటెడ్ టు గోయింగ్ కన్సర్న్ అని పేర రాసి అక్కడ ఏం చేయాలి? నువ్వేం చెప్పక్కర్లా, ఫినాన్షియల్స్ ఆల్రెడీ చెప్పారు. యూ జస్ట్ హ్యావ్ టు డ్రా దర్ అటెన్షన్. ఆ పాయింట్ వాళ్ళు చూసేలా నువ్వు చేయాలి అంతే. అందుకే అక్కడ వర్డ్ ఏం వాడామండి? డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది రీడర్స్ టు ద స్పెసిఫిక్ నోట్ పాయింట్ which is presented or disclosed by management regarding material uncertainty and also which opinion you give? Unmodified. Yes. Also, the auditor will express an unqualified opinion in this regard as the entity adequately disclosed about material uncertainty within bracket no misleading information. అంతే కదండి. అక్కడ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? మేనేజ్మెంట్ ఏమైనా దాచిందా, హైడ్ చేసిందా? ఏమీ లేదు. దట్స్ ఇట్. నెక్స్ట్, financial statements does not adequately discloses the fact. ఈ ఫినాన్షియల్స్ కనుక ఒకవేళ అడిక్వేట్గా డిస్క్లోజ్ చేయలేదు, అప్పుడు ఏం చేస్తాం? ఎక్స్ప్రెస్ ఏ మాడిఫైడ్. ఇది మెటీరియల్ అన్సర్టనిటీ కాబట్టి either క్వాలిఫైడ్ ఆర్ అడ్వర్స్ డిపెండింగ్ అపాన్ ద సివియారిటీ. అదే గోయింగ్ కన్సర్న్ ఇన్అప్రోప్రియేట్, డైరెక్ట్లీ అడ్వర్స్. ఎస్. If the auditor concludes that the financial statements are not adequately reflecting the material uncertainty regarding going concern, then the auditor shall express a qualified or adverse opinion and explain the reasons for modification in the section basis for qualified or adverse opinion paragraph. అక్కడ ఆల్రెడీ రీజన్స్ అని క్లియర్గా చెప్తాం కాబట్టి మళ్ళీ ఇంకొక గోయింగ్ కన్సర్న్ పారా తీసుకొని అక్కడ మళ్ళీ హైలైట్ చేయాల్సిన అవసరం ఉందా అండి? లేదు. దట్స్ ఇట్. నెక్స్ట్, Going concern assumption is inappropriate. అప్రోప్రియేట్ ఒకటి, మెటీరియల్ అన్సర్టనిటీ ఒకటి, ఇంకోటి ఏంటండి? ఇన్అప్రోప్రియేట్. ఇన్అప్రోప్రియేట్ అయినప్పుడు అండ్ ఇఫ్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అడిక్వేట్లీ డిస్క్లోజెస్ అన్మాడిఫైడ్ ఒపీనియన్ అండ్ షల్ హైలైట్ ఇట్ అండర్ ఇన్అప్రోప్రియేట్నెస్ ఆఫ్ గోయింగ్ కన్సర్న్. దాని గురించి యాక్చువల్గా నేను మీకు ఓన్గా చెప్పానండి, అది స్టాండర్డ్లో అయితే లేదు. గోయింగ్ కన్సర్న్ ఇన్అప్రోప్రియేట్ అయి ఉండి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో అడిక్వేట్గా దాన్ని డిస్క్లోజ్ చేయకపోతే ఏం చేయాలి? ఆడిటర్ షల్ ఎక్స్ప్రెస్ అడ్వర్స్. అదొక్కటే స్టాండర్డ్లో చెప్పారు. బట్ అది ఒకవేళ మేనేజ్మెంట్ క్లియర్గా డిస్క్లోజ్ చేసింది ఇన్అప్రోప్రియేట్ అని, అప్పుడు నువ్వు అడ్వర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? అప్పుడు ఏం చేస్తావు? పాజిటివ్ ఇచ్చి మెటీరియల్ అన్సర్టనిటీ గురించి ఎలా అయితే హైలైట్ చేస్తున్నారో ఇన్అప్రోప్రియేట్నెస్ గురించి కూడా హైలైట్ చేయొచ్చుగా. దిస్ వాజ్ అన్ ఎడిషన్ బై మీ. అందుకే ఇక్కడ ఈ బుక్లో అయితే మీకు ఇవ్వలేదు, ఎందుకంటే అది స్టాండర్డ్ లేదు. గెటింగ్ ఇట్. బట్ రియల్ లైఫ్లో ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మీరు అలా అది ఫాలో అవ్వచ్చు. ఎస్. If the financial statements have been prepared using the going concern basis of accounting, but in auditor's judgment, management's uses of going concern basis of accounting for the preparation of financial statements is inappropriate. అంటే ఏంటంటే మేనేజ్మెంట్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ యూజింగ్ గోయింగ్ కన్సర్న్ అజంప్షన్, బట్ in the opinion of the auditor, going concern assumption is inappropriate. Then the auditor shall express an adverse opinion. That's it. And shall indicate the reasons in basis for adverse opinion paragraph. Clear? ఇప్పుడు గోయింగ్ కన్సర్న్ అప్రోప్రియేటా ఇన్అప్రోప్రియేటా మెటీరియల్ అన్సర్టనిటీ ఏమైనా ఉందా? వీటికి ఏమైనా ఇండికేటర్స్ ఉంటాయా? ఎస్. ద ఇండికేటర్స్ 3 types: ఫినాన్షియల్ ఇండికేటర్స్, ఆపరేటింగ్ ఇండికేటర్స్ అండ్ అదర్ ఇండికేటర్స్. వీటిలో ఏమైనా 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఎస్. Indicators that cast doubt on going concern. The following are examples of events or conditions that may cast significant doubt on the entity's ability to continue as a going concern. The indicators are classified into 3 types. First one, financial indicators. Net liability or net current liability position. సో నెట్ లైబిలిటీ ఆర్ నెట్ కరెంట్ లైబిలిటీ పొజిషన్ మీన్స్ నెట్ అసెట్ వాల్యూ అంటాం కదా, కానీ ఇక్కడ ఎన్ఎల్వి నెట్ లైబిలిటీ వాల్యూ. గెటింగ్ ఇట్? దెర్ ఇస్ నో అసెట్ అనమాట, ఓన్లీ లైబిలిటీ. నెక్స్ట్, Fixed term borrowings approaching maturity without realistic prospects of renewal or repayment. సో రీపేమెంట్ చేయలేని కొన్ని బారోయింగ్స్ ఇప్పుడు కమిట్మెంట్ దగ్గర అయ్యాం. డిబెంచర్, సహారా గ్రూప్ ఇదే ప్రాబ్లం.
సహారా గ్రూప్ ఇప్పటికీ ఆ కేసు ఫైల్ జరుగుతూ ఉంది. ఏంటి సహారా గ్రూప్ ప్రాబ్లం? వాళ్ళు నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ కొని రైజ్ చేశారు, పబ్లిక్ ఇష్యూ చేసి డబ్బులు తీసుకున్నారు, రీపే చేయడానికి డబ్బులు లేవు. సో డబ్బులు లేవంటే ఏంటి? బిజినెస్ జరగట్లేదనే కదా. సో దట్ ఈస్ అ సిమ్టమ్ విచ్ ఇండికేట్స్ గోయింగ్ కన్సర్న్ మైట్ బి ఎఫెక్టెడ్. నెక్స్ట్, Indications of withdrawal of financial support by creditors. క్రెడిటర్స్ని అడిగితే అప్పియట్లా, డబ్బులు ఇస్తేనే గూడ్స్ అమ్ముతూ ఉంటున్నారు. అంటే మీనింగ్ ఏంటి? నువ్వు ప్రీవియస్గా ఏదో రీపే చేసినట్టు తప్పు చేసి ఉంటావు, అందుకే ఇప్పుడు వాళ్ళు అప్పియట్లేదు. నెక్స్ట్, Negative operating cash flows indicated by historical or prospective financial statements. ఆర్ ప్రొజెక్షన్స్లో అవ్వచ్చు, లేదా నార్మల్గా పాస్ట్లో మీరు ఇష్యూ చేసిన ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నింటిలో క్యాష్ ఫ్లో చూస్తే నెగటివ్ క్యాష్ ఫ్లోస్, దట్ ఇండికేట్స్ గోయింగ్ కన్సర్న్ మైట్ బీ ఎఫెక్టెడ్. నెక్స్ట్, Adverse key financial ratios. ఐ హోప్ యూ నో అడ్వర్స్ మీన్స్. మీకు తెలుసు కదా, స్టాండర్డ్ కాస్టింగ్లో కూడా అడ్వర్స్ అని వస్తుంది. స్టాండర్డ్ కాస్టింగ్ ఉందా మీకు? అయిపోయిందా? మరి అటు చూస్తారండి, అయిపోతే ఓకే ఫైన్. సో మీకు అడ్వర్స్ రేషియోస్ అంటారు రేషియో అనాలిసిస్లో. ఫేవరబుల్ రేషియో, అడ్వర్స్ రేషియో, అడ్వర్స్ కీ రేషియోస్, టర్న్ ఓవర్ రేషియో అడ్వర్స్గా ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా అడ్వర్స్గా ఉన్నాయి. అడ్వర్స్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, డెటార్స్ టర్న్ ఓవర్ రేషియో తెలుసా? డెటార్స్ టర్న్ ఓవర్ రేషియో, టర్న్ ఓవర్ డివైడెడ్ బై డెటార్స్ బ్యాలెన్స్. అది పెరిగింది అనుకోండి, మీనింగ్ ఏంటి? డెటార్స్ టర్న్ ఓవర్ రేషియో కనుక పెరిగింది అనుకోండి, అంటే క్రెడిట్ పీరియడ్ పెరిగింది అనుకోండి, లాజికల్గా క్యాలిక్యులేట్ చేస్తే రీపేమెంట్ క్యాపబిలిటీ తగ్గిందని అర్థం. అది. నెక్స్ట్, Substantial operating losses or significant deterioration in the value of assets used to generate cash flows. సో ఆపరేటింగ్ లాసెస్ వస్తున్నాయి కంటిన్యూస్గా, వాల్యూ ఆఫ్ అసెట్స్ అన్ని డిక్లైన్ అయిపోయాయి. అలానే ఏరియర్స్ ఆర్ డిస్కంటిన్యూన్స్ ఆఫ్ డివిడెండ్. ఓకే, ఇది ఒక వన్ ఆఫ్ ది పార్షియల్ రీజన్, బట్ ఇట్స్ నాట్ కరెక్ట్ రీజన్. కొన్ని కంపెనీస్ డివిడెండ్ పే చేయవు ఒక్కోసారి. ఎందుకు పే చేయమంటే బికాస్ ఆఫ్ సమ్ ఏదో ఫ్యూచర్ ప్లాన్ అయి ఉండొచ్చు. ఒకవేళ డివిడెండ్ పే చేయలేదు, ఓన్లీ రీజన్ డబ్బులు లేవు, దన్ గోయింగ్ కన్సర్న్ మైట్ బీ ఎఫెక్టెడ్. నెక్స్ట్, Inability to pay creditors on due dates. నెక్స్ట్, ఇనెబిలిటీ టు కంప్లై విత్ టర్మ్స్ ఆఫ్ లోన్ అగ్రిమెంట్స్. లోన్ అగ్రిమెంట్స్తో టర్మ్స్ అండ్ కండిషన్ మనం కంప్లై అవ్వాలి. టర్మ్స్ కంప్లై అవ్వాలంటే రీపే సరిగా చేయాలి. నెక్స్ట్, Change from cash to credit to cash on delivery transactions with suppliers. ఆల్రెడీ 3 సార్లు వచ్చింది. నాన్ కోఆపరేషన్ ఫ్రమ్ క్రెడిటర్స్ అని వచ్చింది, ఇనెబిలిటీ టు పే క్రెడిటర్స్ ఆన్ డ్యూ డేట్స్ వచ్చింది. దాని కాన్సిక్వెన్స్ ఏంటంటే క్రెడిటర్స్ డబ్బులు ఇస్తేనే నీకు గుడ్స్ ఇస్తా, క్రెడిట్ ఇవ్వము. అదే కదా, చేంజ్ ఫ్రమ్ క్రెడిట్ టు క్యాష్ ఆన్ డెలివరీ ట్రాన్సాక్షన్స్. నెక్స్ట్, Inability to obtain financing for essential new product development or other essential investments. ఆర్ఎండ్కి ఎలాంటి ఆర్ఎండ్కి ఖర్చు పెట్టడానికి ఏమాత్రం డబ్బులు కూడా లేవన్నమాట. నెక్స్ట్, ఆపరేటింగ్ ఇండికేటర్స్. ఇవన్నీ ఫినాన్షియల్గా ఇండికేటర్స్ అనమాట. ఫినాన్షియల్ అంటే లైక్ బ్యాంక్ బ్యాలెన్సెస్, వీటి పరంగా అనమాట ఇండికేటర్స్. ఆపరేటింగ్ కంపెనీ బిజినెస్ ప్రాక్టీసెస్ వల్ల నీకు ఏమైనా ఇండికేటర్స్ వస్తాయా? ఎస్, అవేంటి? Management intentions to liquidate the entity or to cease operations. మేనేజ్మెంట్కి ఆ ఇంటెన్షన్ ఉంది బిజినెస్ క్లోజ్ చేద్దామని. నెక్స్ట్, Loss of key management without replacement. సమ్ ఇంపార్టెంట్ సీఈఓనో సిఎఫ్ఓనో ఎవరో రిజైన్ చేశారు, సో వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు కంపెనీని టేకప్ చేయడానికి. నెక్స్ట్, Loss of major market, key customers, franchise, license or principal suppliers. మన కొన్ని ప్రొడక్ట్స్ని కొన్ని కంట్రీస్లో మేజర్ మనకి మార్కెట్ షేర్ అక్కడే ఉంది, అక్కడ బ్యాన్ చేశారు. నెక్స్ట్, Labor difficulties. లేబరర్స్ అందరు స్ట్రైక్ చేస్తున్నారు. డాక్టర్స్ స్ట్రైకింగ్ ఇన్ వెస్ట్ బెంగాల్, డాక్టర్ స్ట్రైక్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. యా. నెక్స్ట్, Shortages of important supplies. వాళ్ళకి జీతాలు పెంచాలని డాక్టర్స్కి. గవర్నమెంట్ హాస్పిటల్స్లో చాలా తక్కువ ఉంటుందండి, గవర్నమెంట్ హాస్పిటల్స్లో చాలా తక్కువ ఉంటుంది. ట్రీట్మెంట్ కూడా సరిగా ఉండదు వాళ్ళకి. డాక్టర్స్కి ట్రీట్మెంట్, డాక్టర్స్ పేషెంట్కి ఇచ్చే ట్రీట్మెంట్ కాదు. ఇఫ్ ద గవర్నమెంట్ ట్రీట్ ద డాక్టర్ వెల్, ద డాక్టర్ ట్రీట్ ద పేషెంట్ వెల్. అర్థమైందా? నెక్స్ట్, Shortages of important supplies. ఇంపార్టెంట్ సప్లయర్స్ లేరు ఇప్పుడు. నెక్స్ట్, Emergency of a ఎమర్జెన్స్ ఆఫ్ హైలీ సక్సెస్ఫుల్ కాంపిటీటర్. ఒక కాంపిటీటర్ వెరీ సక్సెస్ఫుల్ కాంపిటీటర్, డీమార్ట్ ఎగ్జాంపుల్. అదే. నెక్స్ట్, అదర్ ఇండికేటర్స్. non-compliance with capital or other statutory or regulatory requirements such as solvency or liquidity requirements for financial institutions. బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి క్యాపిటల్ ఎడిక్వసీ నామ్స్ ఉంటాయి, లిక్విడిటీ నామ్స్ ఉంటాయి. ఓకే, ఇలాంటి నామ్స్తో సాటిస్ఫై అవ్వకపోతే ఆర్బీఐ వాళ్ళ లైసెన్స్ని క్యాన్సిల్ చేసేస్తుంది. సో లీగల్ రిక్వైర్మెంట్. నెక్స్ట్, Pending legal or regulatory proceedings against the entity that may, if successful, resulting claims that the entity is unlikely to be able to satisfy. సో ఏదన్నా ఒక కంపెనీ కేసు ఫేస్ చేస్తుంది, ఆ కేసు కనుక నెగిటివ్గా వస్తే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పెనాల్టీస్ విల్ బి లెవిడ్ ఆన్ ది కంపెనీ విచ్ కంపెనీ కెనాట్ రీపే. నెక్స్ట్, Changes in law, regulation or government policy expected to adversely affect the entity. ఎఫ్డిఐ పాలసీలో మీకు అది చెప్పాను, అమెజాన్ ఎఫ్డిఐ పాలసీ. ఇప్పుడు మీకు అది చెప్పే ఉంటాను గ్యారెంటీగా, ఎక్కడో చోట వచ్చి ఉంటుంది. అమెజాన్
వాళ్ళకొక సబ్సిడరీ కంపెనీ ఉంది ఇండియాలో, విచ్ వన్ ఈజ్ క్లౌడ్ టైల్ ఇండియా లిమిటెడ్. వాట్ ఈస్ ఇట్? క్లౌడ్ టైల్ ఇండియా లిమిటెడ్ ఒక సబ్సిడరీ కంపెనీ ఉంది, వన్ ఆఫ్ ది మేజర్ కంపెనీ. అమెజాన్ సేల్ చేసే ప్రొడక్ట్స్ అన్నింటిలో మేజర్గా ఇవి ఈ కంపెనీ ప్రొడక్ట్స్ అమ్ముతారు. ఇప్పుడు క్లౌడ్ టైల్ అమెజాన్ వల్ల ఒకటి కాదు, రెండు వేరు. అమెజాన్ ప్లాట్ఫామ్లో క్లౌడ్ టైల్ సెల్లర్కి రిజిస్టర్ అయ్యి మేజర్ ప్రొడక్ట్స్ అమ్ముతారు. అలానే ఫ్లిప్కార్ట్కి కూడా ఒక సబ్సిడరీ కంపెనీ ఉంది మెయిన్ది, WS రీటైల్ అని, బెంగళూరు బేస్డ్. పెద్ద వేర్ హౌస్ ఉంటుంది వాళ్ళది, మొత్తం గూడ్స్ అని కూడా వాళ్ళు లోకల్గా కొని వాళ్ళు అమ్ముతూ ఉంటారు ఫ్లిప్కార్ట్లో. FDA పాలసీ ఏంటంటే, ఇప్పుడు రీసెంట్గా మారిన FDA పాలసీ, అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ నథింగ్ బట్ ది ఆల్ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్స్ షల్ నాట్ సెల్ ఇన్ దేర్ ప్లాట్ఫామ్ ద గూడ్స్ దట్ ఆర్ బీయింగ్ సోల్డ్ బై దేర్ సబ్సిడరీ అసోసియేట్ జాయింట్ వెంచర్ కంపెనీస్. ఇంకా అప్పుడు ఆ కంపెనీల యొక్క స్టేటస్ ఏంటంటే, ఆ కంపెనీలు పెట్టిందే ఆన్లైన్లో అమ్మడానికి. నువ్వు అదే చేయకూడదు FDA నామ్ పెడితే ఎట్లా? దానికి 25% రిస్ట్రిక్షన్ పెట్టారు. మీరు చేసే టోటల్ సేల్స్లో 15 or 25% ఉందన్నమాట లిమిట్, అంతకు మించి దాటకూడదు వీటి సేల్స్. వీటికేమో 70-80% సేల్ వాటి నుంచే వచ్చేది. ఎంత ఎఫెక్ట్ అవుతుందండి FDA నామ్? ఇప్పుడు ఏం చేస్తారు? వీళ్ళిద్దరు టైప్ అయిపోతారు, అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇద్దరు మీటింగ్ ఏర్పడి, నేను నీ దాంట్లో సేల్ చేస్తాను, నువ్వు నా దాంట్లో సేల్ చేయి, సో దట్ వి బోత్ విల్ నాట్ లూజ్ ది మార్కెట్. అక్కడ ప్రైస్ ఇక్కడ ఇద్దాం, ఇక్కడ ప్రైస్ అక్కడ ఇద్దాం, అంతే తేడా ఏముంది? సింపుల్. నో, దెర్ ఇస్ ఎ లూప్ హోల్ ఇన్ లా అగైన్. ఓకే, ఫైన్. నెక్స్ట్, uninsured or underinsured catastrophes when they occur. సో క్యాటాస్ట్రోఫీ జరిగింది, మిషన్స్ అని హ్యూజ్ లాస్, అండ్ ది మిషన్స్ వర్ నాట్ ఇన్షూర్డ్ ప్రాపర్లీ. అండర్ ఇన్షూర్డ్ అంటే ఏంటండి? సపోజ్ నువ్వు మిషనరీ రెన్యూ చేయించాల, మీకు అంత క్లెయిమ్ పవర్ మీకు రాదు, అర్థమైందా? షార్ట్ ఇన్సూరెన్స్ అంటే మీరు ఇన్సూరెన్స్ చేయించారు, 50% ఆఫ్ ద ఎసెట్స్కే చేయించారు. చెన్నైలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు అంతా కూడా చాలా కంపెనీస్ ఇదే ప్రాబ్లం ఫేస్ చేసాయి. చెన్నై 2016-15లో 2014-15 ఆ టైంలో అనుకుంటా జరిగింది. చాలా ఘోరంగా వచ్చాయి ఫ్లడ్స్. రిమోట్ ఏరియాస్లో వచ్చిన ఫ్లడ్స్, ఆ ఫ్లడ్స్ వల్ల కొన్ని ఫ్యాక్టరీస్ అన్నీ మునిగిపోయాయి, కార్లు మునిగిపోయాయి. ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ లేకపోతే ఏమైందండి? ఇవన్నీ కూడా వాళ్ళ ఇన్సూరెన్స్ న్యాచురల్ కెలామిటీకి రాదు అని చెప్పి మీరు నాకు గోవింద ఏదో గోపాల సినిమా చూసి చెప్పద్దు, ఓకేనా? అందులో చెప్పింది ఒక పాయింట్, ఒక పాలసీకి సంబంధించింది. న్యాచురల్ కెలామిటీకి కూడా ఇన్సూరెన్స్ ఉంటుందండి, అర్థమైందా? ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు టేక్ ఇట్. ఓకే, సో మా పాలసీలో ఉంది, గెటింగ్ ఇట్. కార్ ఇన్సూరెన్స్ పాలసీ మీరు చదివితే వస్తుంది. న్యాచురల్ కెలామిటీస్ ఆర్ ఆల్సో కవర్డ్. ఎర్త్క్వేక్ వల్ల కానీ డ్యామేజ్ అయితే యూ విల్ గెట్ ఇన్సూరెన్స్ కంపెన్సేషన్. న్యాచురల్ కెలామిటీని కవర్ చేయని పాలసీస్ కూడా ఉంటాయి. టర్మ్స్ అండ్ కండిషన్స్ యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్. నెక్స్ట్, relevant questions. Are you clear with going concern now? Yeah. On the basis of which assumption the financial statements of a company are prepared? Explain. Also describe the objectives of the auditor regarding going concern. So దానికి రీజన్ ఏం రాసాం చూడండి. ఆన్సర్ ఫస్ట్ రైట్ ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్ వితౌట్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. అంటే ఓన్లీ గోయింగ్ కన్సర్న్ గురించి రాయండి ఫస్ట్. One of the fundamental accounting assumption is going concern assumption, which means the entity will be continued in near future. With this assumption, the financial statements will be prepared. Now, as per SA 570, the objective of the auditor is to obtain sufficient and appropriate evidence whether the management's use of going concern assumption in preparation and presentation of financial statements is appropriate. To obtain reasonable assurance whether there is any material uncertainty exists or not. Finally, to report on the above matters as per SA 570. అయిపోయింది. ఆబ్జెక్టివ్ గురించి రాస్తే సరిపోతుంది. నెక్స్ట్, సెకండ్ వన్, operating conditions that may cast significant doubt on going concern assumption. సో రైట్ ఆపరేటింగ్ ఇండికేటర్స్. ఆపరేటింగ్ ఇండికేటర్స్ ఏమైనా ఉంటాయా గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ని ఎఫెక్ట్ చేసే విధంగా? రైట్ ఎనీ ఇండికేటర్స్, 5 ఇండికేటర్స్ రాయండి చాలు, దట్స్ ఇట్. సో కాన్ఫిడెంట్ ఆన్ దిస్ ఎవ్రీ వన్? అగైన్ కమింగ్ బ్యాక్ టు ఇండెక్స్, గోయింగ్ కన్సర్న్ అయిపోయిందండి. నెక్స్ట్, SA 560 subsequent events. Yeah, SA 560 subsequent events. Do you have friends in other institutes like who are doing fine to check
at what level we are discussing audit subject. Just discuss about them regarding reporting, standards or documentation. అవన్నీ ఒక్కసారి వాళ్ళతో అడిగి చూడండి. 2-3 క్వశ్చన్లు అడగండి. ఆడిట్ ప్లాన్ అసలు చూసారని అడగండి. నాకు తెలుసు అలాకుండో, ఆయన చెప్పరు కూడా. ఫస్ట్ చెప్పే వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కావాలి కదా. ఓకే, చాలామంది టీచింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు 70% నాట్ హ్యావింగ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్. ఏదో డమ్మీ ఆర్టికల్స్ చేసో ఎట్లా ఫైనల్ పాస్ అయిపోతారు. చాలామందికి లేదు అది ఎక్స్పోజర్. లైవ్ ఆర్టికల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది కూడా మంచి ఫామ్లో దొరికితే లక్కీ. ఓకే, సో దాని ఇంపాక్ట్ లైఫ్ టైం ఉంటుంది. దాని ఇంపాక్ట్ ఓన్లీ ఎవరైనా అదే చాలా ఉన్నాయి. చెన్నైలో 10-20 ఫార్మ్స్ ఉన్నాయి. ఓకే, మంచి ఫార్మ్స్, ఎక్సలెంట్ ఫార్మ్స్ అనమాట. ఇట్లాంటి చోట చేస్తే నేను చెప్తాను, మీకు గ్యారంటీకి చెప్తానండి. మీరు గూగుల్ సెర్చ్ చేసినా అవే దొరుకుతాయి. అర్థమైందా? సో నేను చెప్పాల్సిన అవసరం కూడా చెప్పాలండి, వాస్తవం చెప్పాలండి. నేను మీకు ఆర్టికల్స్ గైడెన్స్ ఇస్తాను, ఎట్లా వెళ్ళాలని ఇస్తాను మీకు డెఫినెట్గా. ఓకే, సో మంచి ఫార్మ్స్లో చేస్తే చాలా టఫ్గా ఉంటుందండి. అక్కడ ఇంటర్వ్యూస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, చాలా టఫ్గా ఉంటుంది డీలింగ్ అనేది. ఓకే, అంత ఈజీ కాదు ప్లేస్ అవ్వటం అనేది కూడా. బోత్ ఎట్ ఏ టైం అవ్వాలి, వన్ రిక్వైర్మెంట్, అది బేసిక్ రిక్వైర్మెంట్. ఇంటర్వ్యూలో హ్యావ్ టు బి వెరీ ఇదనమాట. అంటే కాన్ఫిడెంట్గా ఉండాలి. అట్లీస్ట్ నీకు ఎంత బాగా వచ్చారో అదే లాంగ్వేజ్ పక్కన పెట్టండి, కాన్ఫిడెంట్గా ఉండగలగాలి. ఏది అడిగినా సరే కాన్ఫిడెంట్గా చెప్పగలగాలి. సబ్జెక్ట్ మీద తక్కువ అడుగుతారండి, పర్సనాలిటీ ట్రైట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళాలండి, పర్సనాలిటీ మీద టెస్ట్ చేస్తారు, కానీ నీ సబ్జెక్ట్ ఎంత బాగా వచ్చినది కూడా ఎక్కువ చెక్ చేయరు అనమాట ఎవరు కూడా. సో ఇట్లా అనమాట. నేను మీకు ఆర్టికల్షిప్ గైడెన్స్ సిలబస్ అయ్యేటప్పుడు నేను ఖచ్చితంగా ఇస్తాను మీకు. ఓకే, సో అవి చేయండి మీరు ఒక్కసారి. అందుకే నేను మీకు చెప్తున్నాను, ఒకసారి మీరు వేరే ఇన్స్టిట్యూట్లో, మీకు తెలిసిన ఇన్స్టిట్యూట్స్, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే రిపోర్టింగ్ గురించి, ఆడిట్ రిపోర్ట్స్ గురించి వాళ్ళు ఏమైనా చూసారు, ఒక ఆడిట్ రిపోర్టు క్లియర్గా ఒక్కొక్క ఐటమ్ గురించి వాళ్ళు ఒకసారి డెప్త్గా అడిగి తెలుసుకోండి, మీకు అర్థమైంది. ఏ చాప్టర్ని పట్టుకోండి, ఒకసారి అడిగితే మీకు అర్థమవుతుంది వాళ్ళని. ఎనీ చాప్టర్, ఎనీ టాపిక్ ఆఫ్ యువర్ చాయిస్, వాట్ ఎవర్ ఐ హ్యావ్ డెల్ట్ హియర్, గో అండ్ ఆస్క్ ఎనీ వన్. ఐఎమ్ ఛాలెంజింగ్. మిగతా సబ్జెక్ట్స్ నాకు తెలియదు, బికాస్ అకౌంట్స్ ఎక్కడైనా ఒకేలా ఉంటుంది, పెద్ద విషయం ఉండదు అనమాట. అండ్ కాస్టింగ్ ఫైన్, మోడరేట్, బికాస్ ప్రాక్టికల్గా ఉండడానికి పెద్దగా ఏమి ఉండదు, కాస్టింగ్ డిఫరెన్స్ కనబడదు పెద్దగా. బట్ ఆడిట్, టాక్సేషన్ ఇలాంటి సబ్జెక్ట్స్ ఎక్స్ట్రీమ్గా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే డీల్ చేయాలి ఇలాంటి సబ్జెక్ట్స్. గెటింగ్ ఇట్. మీరు ఒకసారి చెక్ చేసుకోండి అంటున్నా. మీ క్వాలిటీ అంటే సమ్ 1 or 2 స్టూడెంట్స్ డెఫినెట్గా ఉంటారు ఏ బ్యాచ్లో అయినా. అయ్యో మనకి రావట్లేదే సరిగా, ఐ మీన్ డెఫినెట్గా ఉంటారు. ఎవ్రీ వన్ దెర్ విల్ బీ సమ్ ఇదనమాట. సో వాళ్ళకి అర్థమవుతుంది డెఫినెట్గా. ఫైన్. నెక్స్ట్ సబ్సిక్వెంట్ ఈవెంట్స్. జిఎస్టీ కూడా అండి, జిఎస్టీ ఓకే ఫైన్. జిఎస్టీ కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ అంత అవసరం లేదు, బట్ రిటర్న్స్ గురించి తెలియాలి. జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేసి ఉండాలి ఖచ్చితంగా, అప్పుడే దాన్ని మనం డీలింగ్ ప్రాపర్గా చేయగలం జిఎస్టీ యాక్ట్తో. ఫైన్. నెక్స్ట్ ఐ యూస్ టు డీల్ జిఎస్టీ ప్రీవియస్ బ్యాచెస్ వరకు కూడా. ఇప్పుడు కంప్లీట్గా ఆడిటింగ్ వచ్చేసాను, షిఫ్ట్ అయిపోయాను కంప్లీట్గా. నెక్స్ట్ అంటే ఆడిటింగ్లోనే ఎక్కడ మనకి కొంచెం ఫ్యాకల్టీస్ కానీ టైట్ ఉంది కూడా ఆడిటింగ్లోనేనండి. సో మోరోవర్ ఐఎమ్ హ్యావింగ్ గుడ్ ఎక్స్పోజర్. ఐ థాట్ ఆఫ్ టేకింగ్ అప్ ఆడిటింగ్ సబ్జెక్ట్. సో ఫైన్. సో సబ్సిక్వెంట్ ఈవెంట్స్. నౌ అకౌంటింగ్ స్టాండర్డ్ 4 వాట్? ఎకనామిక్స్ కూడా ఖచ్చితంగా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వాళ్ళే చెప్పాలండి, అది మాత్రం ఫ్యాక్ట్. బట్ అయితే ఎకనామిక్స్ లాంటి సబ్జెక్ట్స్ సిఎస్ కంటే కూడా, ఎందుకంటే మేము చెప్తున్నాం హానెస్ట్గా, మాకు ఎకనామిక్స్ అసలు తెలియదండి, 100% తెలియదు. మీకు తెలియదంటే అర్థం ఉంది, మీరు ఇంకా చదవలేదు కాబట్టి. మేము చదవలేదు, మాకు సబ్జెక్ట్ లేదు. ఎకనామిక్స్ లాంటి కోర్సెస్ ఎవరు చెప్పాలంటే డెఫినెట్గా ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉంటుంది కదండి యూనివర్సిటీస్లో, మంచి యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రాపర్గా ట్రైనింగ్ అయిన వాళ్ళు చెప్పాలి ఎకనామిక్స్ లాంటి సబ్జెక్ట్స్ చెప్పేటప్పుడు. సో అందుకనే మీకు రైట్ పర్సన్నే అలొకేట్ చేస్తారు. ఐ ఫీల్ గెటింగ్ ఇట్. ఎకనామిక్స్ మాస్టర్స్ వేరే ఎవరు వచ్చినా, ఇంటర్మీడియట్ చెప్పే వాళ్ళు ఎవరు వచ్చి చెప్పినా కూడా ఇట్స్ రైట్ థింగ్. ఎందుకంటే డెఫినెట్గా నేను చెప్తానండి, జీడిపి గురించి నన్ను అడిగితే 100 మాట్లాడతా, కానీ జీడిపి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని నాకు దగ్గర ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ లేదు. అర్థమైందా? నాకు తెలిసినటువంటి ఫ్యాక్ట్స్ ఇవన్నీ చాలా వరకు చెప్తాం, కానీ థియరిటికల్గా చెప్పాలి ఎకనామిక్స్ అంటే చాలా కష్టం. గెటింగ్ ఇట్. ఇప్పుడు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు ఎగ్జాక్ట్గా ఈ జీడిపి, ఎన్డీపీ అని ఉంటాయి కదండి. ఓకే, సో ఇవన్నీ కూడా డిఫరెన్సెస్ ఏంటి ఎగ్జాక్ట్గా నాకు కూడా తెలియదండి. సిపిటీలో మైక్రోనామిక్స్లో బిట్స్ అప్పుడు బాగా బట్టాం, పాస్ అయిపోయినాం, ఇట్స్ ఓకే ఫైన్. బట్ మాకు నిజంగా వాస్తవంగా అవి ఎలా ఉంటాయో తెలియదు అనమాట. మానిటరీ పాలసీస్ ఆఫ్ ఆర్బీఐ, నో వీ డోంట్ హ్యావ్ ఐడియా. ఓకే, మాకున్నదంతా ఒక మోడరేట్ ఐడియా ఆన్ ది ఎకానమిక్ సబ్జెక్ట్ మీద మోడరేట్ ఐడియా ఉంటుంది. వేర్ వీఆర్ గుడ్ ఎట్ ట్యాక్స్, వీఆర్ గుడ్ ఎట్ జిఎస్టీ, వీఆర్ గుడ్ ఎట్ ఆడిటింగ్, getting it, and standards, accounting standards and law. Okay, law also we can deal, anyone can deal, any person who is under CA background can deal with these subjects anamata. accounts kuda antenandi. accounts kuda practical ga pedda
డిఫరెన్స్ మీకు ప్రాక్టికల్గా మీరు హైర్ పర్చేజ్ ఎమాల్గమేషన్ ఇవన్నీ అసలు కనబడవు ఎవరికి, అర్థమైందా? ఎందుకంటే ఎమాల్గమేషన్ లాంటి థింగ్స్ ఎవరు హ్యాండిల్ చేస్తారంటే 25 years ఎక్స్పీరియన్స్ ఉన్న చార్టెడ్ అకౌంటెంట్ ఫర్మ్స్నే లీడ్ మేనేజర్స్గా పెట్టుకుంటారు, అండర్ రైటర్స్గా. అది కూడా వాళ్ళు ఎల్ఎల్పీస్గా ఆపరేట్ చేస్తూ ఉంటారనమాట. సో డెఫినెట్గా ఎమాల్గమేషన్ లాంటి టాపిక్స్ రియల్ లైఫ్లో ఎలా జరుగుతాయో థియరిటికల్గా అసలు ఎక్స్ట్రీమ్ వేరియేషన్ ఉంటుంది. మీరు బుక్లో మీకు అంతేందుకండి, ఎమాల్గమేషన్స్ అయిపోయిందా, స్టార్ట్ అయినప్పుడు నాకు తెలిసి కాన్సెప్ట్ ప్రాబ్లం ఒకటి చెప్తారు, ఒక 100 లెక్కలు తీసుకొని చిన్న దానికి ప్రాబ్లం నెంబర్ 1కి వేరియేషన్ ఏమన్నా ఉంటుందా అండి? ఐ మీన్ ఏమన్నా మ్యాచింగ్ ఉంటుందా అండి? అక్కడేమో 150 రూపాయలు తీసుకొని ఎక్వైర్ చేయడం ఇంత ఈజీయా అనుకుంటావు, చించేస్తాను అనుకుంటా. ఫస్ట్ ప్రాబ్లం చూస్తే అర్థమైంది క్వశ్చన్ ఎమాల్గమేషన్, బట్ సమ్వాట్ ఈజీగా. ఎమాల్గమేషన్ ఇస్ సమ్వాట్ ఈజీ. కన్సాలిడేషన్, థింక్ ఆఫ్ కన్సాలిడేషన్ స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయింది చిన్నగా. వీటన్నిటి మీద మీరు కొంచెం హార్డ్ వర్కింగ్ అలవాటు పడితే, అంటే హార్డ్ థింకింగ్ అండ్ హార్డ్ వర్కింగ్ కూడా కదా, హార్డ్ థింకింగ్ అలవాటు పడితే అప్పుడు కన్సల్టేషన్ ఫైనల్ క్లైమాక్స్ అనమాట, అక్కడికి వస్తుంది అనమాట. గెటింగ్ ఇట్? ఇప్పుడు నేను చెప్పాను మీకు ఒకసారి కన్సల్టేషన్ ఎలా జరుగుతుందని, అది కాన్సెప్ట్ ఎగ్జాంపుల్. పులిహోరలో ఉంటుంది, అర్థమైందా? పులిహోర తిన్నంత ఈజీగా ఉంటుంది, ఓకే. కన్సల్టేషన్ చేయటం పులిహోర కలిపినంత ఈజీ, అంత కష్టంగా ఉంటుంది అనమాట. నేను చెప్పిన పులిహోర కలపడం వేరండి, ఓకే. ఇంకొకే ఫైన్. ఒకసారి అకౌంటింగ్ స్టాండర్డ్ 4, you would have completed events occurring after balance sheet date. In that, there is a definition for subsequent event. The events or conditions that are arising after the date of balance sheet but on or before the date of approval of financial statements. So, let us assume 31st March 2019 is the balance sheet date. Events occurring after this date but on or before approval of financial statements. Financial statements, let us assume they were approved June 5th అనుకుందాం, 5th June 2019. ఈరోజు అప్రూవ్ చేశారు అనుకుందాం, అంటే 5th June అప్రూవ్ చేశారు అనుకుందాం. సో ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ వర్ అప్రూవ్డ్ ఆన్ 5th June 2019. Any events happen during this period, we call it as subsequent event. And these events are further classified into 2 types, adjusting and non-adjusting. Adjusting, if any conditions are existing on the date of balance sheet date regarding the event which is confirmed, okay, then we call it as adjusting event. ఈ లోపే జరిగింది ఆల్రెడీ, ఈరోజు మనకి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, మనకు ఆ రోజు ఆల్రెడీ తెలుసు, అండ్ ఈ రోజు లోపు జరిగిపోయింది కాబట్టి మనం దాన్ని నెక్స్ట్ ఇయర్ ఈవెంట్గా కాకుండా కరెంట్ ఇయర్ ఈవెంట్గా కన్సిడర్ చేసి ఫినాన్షియల్స్ మాడిఫై చేసి అప్రూవ్ చేయాలి. కరెక్ట్ ఆర్ నాట్? అండ్ దోస్ ఈవెంట్స్ ఆర్ నౌన్ యాజ్ అడ్జస్టింగ్ ఈవెంట్స్. And non-adjusting events are those where conditions do not exist on balance sheet date. Suppose somewhere in May month fire accident happened. Example, it's a non-adjusting event. And adjusting event means an event which requires a specific accounting treatment, like a modification of financial statements or disclosure in financial statements. ఏదో ఒకటి ఖచ్చితంగా జరగాలి. That's called adjusting. Adjusting అంటే ఏంటి? ఫినాన్షియల్స్లో ఏదో మోడిఫికేషన్ జరిగింది, అది డిస్క్లోజర్లో మాడిఫికేషన్ అవ్వచ్చు, రికగ్నిషన్లో మాడిఫికేషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నాన్ అడ్జస్టింగ్, జనరల్లీ నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ డు నాట్ రిక్వైర్ ఎనీ సార్ట్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ టు ఫినాన్షియల్స్. హవెవర్, ఇఫ్ నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ ఈజ్ ఆఫ్ సచ్ సివియర్ ఇన్ నేచర్ దట్ ఏ డిస్క్లోజర్ వుడ్ బి మోర్ అప్రోప్రియేట్ అనిపిస్తే యూ హ్యావ్ టు డిస్క్లోజ్. సపోజ్ మే మంత్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, పెద్ద ఫైర్ యాక్సిడెంట్, హ్యూజ్ లాస్, ఇన్సూరెన్స్ లేదు, హ్యూజ్ లాస్. సరే, నాన్ అడ్జస్టింగే కదా, ఇయర్ అడ్జస్ట్ చేయక్కర్లేదు కదా, షేర్ హోల్డర్స్కి చెప్పక్కర్లేదు అని అనుకున్నాం. ఫినాన్షియల్స్లో ఏం చెప్పలేదు, మీటింగ్కి వచ్చారు షేర్ హోల్డర్స్, వాళ్ళకి అప్పటికి చెప్పలేదు. ఓకే, అప్పట్లో ఇంత కమ్యూనికేషన్ లేదనుకోండి, ఇంత సోషల్ మీడియా నెట్వర్క్ ఇంత లేదనుకోండి తెలియటానికి. షేర్ హోల్డర్స్ అందరూ డెసిషన్ రాంగ్గా తీసుకొని ఇన్వెస్ట్ చేస్తారు. నెక్స్ట్ ఏజీఎంకి వచ్చేటప్పుడు అప్పుడు ఫైర్ యాక్సిడెంట్ గురించి లాస్ట్ P&L రిపీట్ చేసాం. ఎప్పుడు జరిగింది అని అడిగారు, ఫైర్ యాక్సిడెంట్ లాస్ట్ మేలో. అప్పుడు మేము మీటింగ్కి వచ్చాం కదా, అప్పుడు చెప్పచ్చు కదా అని అడిగారు. అవసరం లేదు, ఇది నాన్ అడ్జస్టింగ్ అకౌంటింగ్ స్టాండర్డ్ 4లో ఉందని చెప్పాను. విల్ ఎనీ షేర్ హోల్డర్ యాక్సెప్ట్ ఇట్? So non-adjusting event sometimes may require a specific disclosure in financial statements. So this is subsequent event definition as per accounting standard 4. Now coming to SA 560. What is subsequent event definition as per auditing standard? What is subsequent event definition as per auditing standard? Now, as per auditing standard, a subsequent event is an event which happens
after the date of balance sheet. Now this is DOA. DOA అంటే date of approval. Okay, keyword. Subsequent event as per auditing standard. Events occurring after the date of balance sheet date. After the date of balance sheet, but on or before date of auditor's report. The event happened when? On or before the date of auditor's report. ఇక్కడండి డేట్ ఆఫ్ అప్రూవల్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇప్పుడు అండ్ ఫ్యాక్ట్ కేమ్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ఆడిటర్. ఫ్యాక్ట్ కేమ్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ఆడిటర్. ఆడిటర్కి ఎప్పుడు తెలిసింది అది? ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ ఆడిటర్స్ రిపోర్ట్. వెన్ ఆడిటర్ కేమ్ టు నో అబౌట్ ఇట్? ఆఫ్టర్ డేట్ ఆఫ్ ఆడిటర్స్ రిపోర్ట్. దట్ ఫ్యాక్ట్ కేమ్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ఆడిటర్ ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ ఆడిటర్స్ రిపోర్ట్. నా ఒకసారి చూడండి. యాజ్ పర్ SA 560, సబ్సిక్వెంట్ ఈవెంట్ ఈజ్ అన్ ఈవెంట్ దట్ అరైజెస్ after the date of balance sheet but before the date, on or before the date of audit report, and that event related fact when auditor came to know after the audit report is issued, after the date of audit report. Audit report ప్రిపేర్ చేసిన తర్వాత నాకు తెలిసింది. ఆడిట్ రిపోర్ట్ చేయకముందు నాకు తెలియలేదు ఈవెంట్ గురించి. ఎప్పుడు తెలిసిందంటే ఆడిట్ రిపోర్ట్ నేను ప్రిపేర్ చేసేసిన తర్వాత నాకు ఈవెంట్ గురించి తెలిసిందనమాట. ఒపీనియన్ ఇచ్చేసిన తర్వాత నాకు తెలిసింది ఈవెంట్ గురించి. సబ్సిక్వెంట్ ఈవెంట్ యాజ్ పర్ SA 560 అది. ఆడిట్ రిపోర్ట్ ఇవ్వకముందు నాకు తెలిసింది, దాన్ని ఎలా డీల్ చేయాలో నాకు ఈజీగా తెలుసు. ఆడిట్ రిపోర్ట్ నేను ఆల్రెడీ ప్రిపేర్ చేశాను, ఓపెన్ ఇష్యూ చేస్తాను. ఇప్పుడు నాకు సబ్సిక్వెంట్ ఈవెంట్ గురించి ఇప్పుడు నేనేం డీల్ చేయాలి? ఆల్రెడీ ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేసాను. అండ్ ఆ ఈవెంట్ ఎప్పుడు జరిగిందంటే ఈ పీరియడ్లోపు జరిగింది. అది అడ్జస్టింగ్ ఈవెంట్ పైపెచ్చు. ఈ అడ్జస్టింగ్ ఈవెంట్ అంటే ఫినాన్షియల్స్ అడ్జస్ట్ చేయాలి, వెరస్ మేనేజ్మెంట్ అడ్జస్ట్ చేయలేదు. నేను అడ్జస్ట్ చేయకుండా దాని ఫినాన్షియల్స్ మీద పాజిటివ్ ఒపీనియన్ ఇచ్చాను. ఇదంతా ఇలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట. సో వాట్ ఈస్ దిస్ డిఫరెన్స్ ఎగ్జాక్ట్లీ? అది రేపటి క్లాస్లో మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇందుకు ఇప్పుడు డేట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ అన్నారు, ఇక డేట్ ఆఫ్ అప్రూవల్ అన్నారు. ఇన్కన్సిస్టెన్సీ, అకౌంటింగ్ స్టాండర్డ్కి ఆడిటింగ్ స్టాండర్డ్కి ఒక ఇన్కన్సిస్టెన్సీ. దీన్ని ఎలా రిజాల్వ్ చేస్తాం ప్రాక్టికల్ లైఫ్లో విల్ డిస్కస్ టుమారో. క్లియర్?